వెల్కమ్ టు అన్వైస్. ఇవాళ వీడియోలో మనము ఇండియన్ సొసైటీకి సంబంధించిన టాపిక్ విమెన్ని డిస్కస్ చేద్దాము. ఒకసారి మనము ఏపీపీఎస్సీ గ్రూప్ 2 సిలబస్ కానీ చూసినట్లయితే ఆల్రెడీ మనము ఇండియన్ సొసైటీలో చాలా టాపిక్స్ కవర్ చేశాము. స్ట్రక్చర్ ఆఫ్ ఇండియన్ సొసైటీలో ఫ్యామిలీ, మ్యారేజ్, కిన్షిప్, కాస్ట్, ట్రైబ్, ఎథ్నిసిటీ, రిలీజియన్ కవర్ చేశాము. సో లాస్ట్ టాపిక్ స్ట్రక్చర్ ఆఫ్ ఇండియన్ సొసైటీలో విమెన్ ఉంది. విమెన్ ఇంకా ఇప్పుడు ఈ టాపిక్తో కంబైన్డ్గా మనము సోషల్ ఇష్యూస్ విమెన్ అండ్ వెల్ఫేర్ మెకానిజం విమెన్ కూడా మనము ఒకేసారి డిస్కస్ చేద్దాము. సో ఇప్పుడు మనము ఓవరాల్గా టాపిక్ విమెన్, సోషల్ ఇష్యూస్ అండ్ వెల్ఫేర్ మెకానిజమ్స్. ఓకే, సో ఈ టాపిక్ని మనము స్వామి వివేకానంద యొక్క ఫేమస్ కోట్తో మనము స్టార్ట్ చేద్దాము. సో వివేకానంద ఏం చెప్తారంటే, ఇట్ ఈస్ ఇంపాసిబుల్ టు థింక్ అబౌట్ వెల్ఫేర్ ఆఫ్ ద వరల్డ్ అన్లెస్ ద కండిషన్ ఆఫ్ విమెన్ ఈజ్ ఇంప్రూవ్డ్ అని చెప్తారనమాట. అంటే ప్రపంచం యొక్క అభివృద్ధి చెందాలంటే ముందుగా జరగాల్సిన విమెన్ యొక్క కండిషన్లో అభివృద్ధి అని చెప్తారనమాట. సో విమెన్ ఆడవారి యొక్క కండిషన్లో వాళ్ళ పరిస్థితులలో అభివృద్ధి లేకుండా ఉంటే ప్రపంచం కూడా అభివృద్ధి జరగదు అని చెప్తారనమాట. ఓకే, సో ఇప్పుడు మనము ఇండియాలో ఎవరైతే ఎక్సెప్షనల్గా విమెన్ వాళ్ళ కాంట్రిబ్యూషన్ చేశారో, ఇండియాలో వాళ్ళ గోల్స్ అండ్ డ్రీమ్స్ని అచీవ్ చేసుకోవడానికి అన్ని రకాల జెండర్ స్టీరియోటైప్స్ కానీ, గ్లాస్ సీలింగ్స్ కానీ ఎవరైతే అధిగమించి వాళ్ళ గోల్స్ని అచీవ్ చేస్తారో వాళ్ళని ఒకసారి చూద్దాము. సోషల్ యాక్టివిస్ట్ మనము సోషల్ వర్కర్ అండ్ సోషల్ యాక్టివిస్ట్ సింధుతాయి సప్కల్ అని చెప్తాము. ఈమె ఏం చేస్తారంటే అనాథ పిల్లలను దగ్గర తీసి వాళ్ళకు ఒక ఎన్జిఓ పెట్టి నడుపుతున్నారనమాట. నెక్స్ట్ ఎన్విరాన్మెంటలిస్ట్ తులసి గౌడ, ఈమెని మనము ఎన్సైక్లోపీడియా ఆఫ్ ఫారెస్ట్ అని చెప్తాము. ఈమె మోర్ దెన్ 30,000 మొక్కలను ఈమె నాటారనమాట. ఓకే, గవర్నమెంట్ ఈమెను గుర్తించి పద్మశ్రీ కూడా ఇచ్చింది 2021లో. ఇంకా డిఫెన్స్లో కానీ మనం చూసినట్లయితే అవని చతుర్వేది మనము ఫస్ట్ ఇండియన్ ఉమెన్ టు ఫ్లై సోలో ఫైటర్ జెట్ని ఫస్ట్, అది కూడా మిగ్ 21 బైసన్ని ఫ్లై చేసిన ఫస్ట్ ఇండియన్ ఉమెన్ అని చెప్తామన్నమాట. నెక్స్ట్ స్పోర్ట్స్లో కానీ చూసినట్లయితే మనం మేరీ కోమ్, పివి సింధు, ఓకే, ఇంకా మనకు సాక్షి, ఇంకా చాలామంది ఉన్నారు మనకు స్పోర్ట్స్లో కాంట్రిబ్యూట్ చేసిన వాళ్ళు. నెక్స్ట్ ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్లో మనం గీతా గోపీనాథ్ అని చెప్తాము. ఫస్ట్ విమెన్ చీఫ్ ఎకనామిస్ట్గా మనకు అట్ IMF మనకు విమెన్ ఈ గీతా గోపీనాథ్ ఫ్రమ్ ఇండియా అని చెప్తాము. నెక్స్ట్ స్పేస్ టెక్నాలజీ చూసినట్లయితే టెస్సీ థామస్ని మనము మిసైల్ విమెన్ ఆఫ్ ఇండియా అని చెప్తాము. అదే అబ్దుల్ కలాంని మిసైల్ మ్యాన్ ఆఫ్ ఇండియా అంటాం కదా, అలాగే మిసైల్ విమెన్ వచ్చి టెస్సీ థామస్ అని చెప్తాము. మనకి ఏదైతే మిసైల్ ప్రాజెక్ట్ అగ్ని 5 మిసైల్ ప్రాజెక్ట్ ఉందో ఆమె దానికి హెడ్గా ఉన్నారనమాట. నెక్స్ట్ ఎడ్యుకేషన్లో కానీ చూసినట్లయితే శకుంతలాదేవి, ఈమెని హ్యూమన్ క్యాల్కులేటర్ అని కూడా పిలుస్తారు శకుంతలాదేవిని. ఇంకా చనన్ దాకా ఎవరు మనకు ఆల్ ఇండియా ర్యాంక్ 1 నేషనల్ డిఫెన్స్ అకాడమీ ఎంట్రన్స్ ఎగ్జామ్లో ఫస్ట్ టైము NDA, ఈ ఫస్ట్ ఉమెన్స్ NDA బ్యాచ్ అనమాట. సో వీళ్ళంతా కూడా ఎవరు మనకు ఒక డ్రీమ్స్ అండ్ గోల్స్ అచీవ్ చేసిన వాళ్ళు, అది కూడా వాళ్ళ ఎలాంటి జెండర్ స్టీరియో టైప్స్ ఉన్నా కూడా వాటిని అధిగమించి వాళ్ళ గ్లాస్ సీలింగ్ని బ్రేక్ చేసి మరీ వాళ్ళ డ్రీమ్స్ని అచీవ్ చేస్తారు అని చెప్తాము. సో ఒకసారి పొజిషన్ ఏంటి మరి విమెన్ది హిస్టరీలో అని చూసినట్లయితే మనము ఎర్లీ, లేటర్, మీడివల్ అండ్ డ్యూరింగ్ బ్రిటిష్ రాజ్ అండ్ పోస్ట్ ఇండిపెండెన్స్ ఇదంతా కూడా మనం ఒకసారి హిస్టరీ చూద్దామన్నమాట. ఎర్లీ పీరియడ్ మనం చూసినట్లయితే ఎర్లీ వేదిక్ పీరియడ్లో విమెన్కి మంచి డిగ్నిటీ ఉండేది. ఓకే, రెస్పెక్ట్ కూడా బాగా ఇచ్చేవాళ్ళు. వాళ్ళకు కంప్లీట్ ఫ్రీడమ్ అనేది ఉంటుంది అనమాట. ప్రతి ఒక్క స్పియర్లోనూ, అంటే ప్రతి ఒక్క డైమెన్షన్లోనూ వాళ్ళకు ఒక ఫ్రీడమ్ అనేది ఉండేది. బీట్ ఎడ్యుకేషన్ కానీ, స్పోర్ట్స్ కానీ, ఆర్ట్ అండ్ కల్చర్ కానీ అన్నిట్లోనూ కూడా విమెన్కి ఒక ఫ్రీడమ్ అనేది ఉండేది అనమాట. నెక్స్ట్ లేటర్ వేదిక్ పీరియడ్కి వచ్చేలోగా లేటర్ వేదిక్ పీరియడ్ టైంలో ఏమైంది అంటే మనకు రాజులు యుద్ధాలు అనేవి స్టార్ట్ చేస్తారనమాట. ఓకే, రాజులు అంటే చిన్న చిన్న గ్రూప్స్ ఫామ్ అవుతాయి. సో ఒక గ్రూప్ వచ్చి ఇంకో గ్రూప్ మీద ఇలా అటాక్ చేయడం స్టార్ట్ అయినప్పుడు ఏమవుతుంది, మెన్ ఎవరైతే ఉంటారో వాళ్ళంతా కూడా ఆర్మీకి, ఆ ఫైట్కి ప్రిపేర్ అవ్వడానికి వాళ్ళు సిద్ధమవుతారనమాట. అప్పుడు విమెన్ ఏం చేసేవాళ్ళు, వాళ్ళకు సబార్డినేట్గా ఉండిపోయేవాళ్ళు అనమాట. ఆ రకంగా వాళ్ళు ఇన్ఫీరియర్ స్టేటస్ని అప్పటి నుంచి తెచ్చుకుంటారనమాట. ఎప్పుడైతే ఆ ఇన్ఫీరియర్ స్టేటస్ వచ్చి ఇంకా మెన్కి సబార్డినేట్ అయిపోతారో అప్పటి నుంచి
వాళ్ళకు పొలిటికల్ రైట్స్ కూడా ఉండేవి కాదనమాట. సో విమెన్ యొక్క కండిషన్ ఎప్పుడు డిట్యూరేట్ అయింది అంటే మనము లేటర్ వేదిక్ పీరియడ్ నుంచి డిట్యూరేట్ అయింది అని చెప్తాము. మీడియవల్ పీరియడ్లో అది కాస్త కంటిన్యూ అయ్యి ఇంకా ఎక్కువే అయిందని చెప్తాము. సోషల్ ఈవిల్స్ లైక్ ఫీమేల్ ఇన్ఫాంటిసైడ్, ఇంకా ఫీమేల్ ఇన్ఫాంటిసైడ్ అంటే అమ్మాయి పుట్టగానే చంపేయడం అని చెప్తాము. ఎందుకు చంపేస్తారు మరి అని అంటే, ఇప్పుడు అదే అబ్బాయి పుట్టాడు అనుకోండి, ఇక్కడ యుద్ధంలో వాడుకోవచ్చు. ఓకే, అమ్మాయి పుడితే అమ్మాయి మెయింటైన్ చేయాలి, ఫుడ్ క్లాతింగ్ అంతా, మళ్ళీ ఈ ఏదైతే డౌరీ ఉంటుందో ఆ డౌరీ ఇచ్చి పెళ్లి చేయాలి, ఇవన్నీ కూడా ఉంటాయి. సో ఇదంతా కూడా అమ్మాయి అయితే కాస్ట్ చాలా ఎక్కువ అవుతుంది, కాస్ట్ బేరింగ్ ఎక్కువ అవుతుంది అనే ఉద్దేశం ఉండేదన్నమాట. మేల్ అయితే వాళ్ళని బాగా పెంచి పోషించి వాళ్ళను యుద్ధంలోకి తీసుకునే వాళ్ళు అనమాట. ఆ రకంగా ఫీమేల్ ఇన్ఫాంటిసైడ్ పెరిగింది. ఎడ్యుకేషన్ అనేది లేదు గర్ల్స్కి, ఇంకా చైల్డ్ మ్యారేజెస్ తొందరగా పెళ్లి చేయడం, చిన్నపిల్లలకు పెళ్లి చేయడం అనమాట. సో ఈ రకంగా మీడివల్ పీరియడ్లో ఇంకా కూడా ఎక్కువ ఈవిల్స్, సోషల్ ఈవిల్స్ అనేవి ఎక్కువ అయ్యాయి అని చెప్తాము. అప్పట్లో కొన్ని మూమెంట్స్ కూడా స్టార్ట్ అవ్వడం జరిగాయి, లైక్ భక్తి మూమెంట్, సూఫీ మూమెంట్, ఇవన్నీ కూడా స్టార్ట్ అయ్యాయి అనమాట. దీనివల్ల విమెన్ యొక్క కండిషన్ కొంచెం అయినా ఇంప్రూవ్ అవ్వాలి అని. ఇంకా మనకు ఫేమస్ పాపులర్ ఫిగర్స్ లైక్ శంకరాచార్య, రామానుజ, గురునానక్, వీళ్ళందరూ కూడా ఏం చేశారంటే, ఏదైతే అట్రాసిటీస్ అండ్ సప్రెషన్ జరుగుతుందో విమెన్ మీద, వీళ్ళు వాటి మీద వాళ్ళ వాయిస్ ఇచ్చారనమాట. నెక్స్ట్ డ్యూరింగ్ బ్రిటిష్ పీరియడ్ కానీ మనం చూసినట్లయితే, బ్రిటిష్ రాజు వచ్చిన తర్వాత ఈ సతీ సహగమన ఏదైతే ఉందో అది, ఇంకా హిందూ విడోస్ రీమ్యారేజ్ యాక్ట్, ఫీమేల్ ఇన్ఫాంటిసైడ్ ప్రివెన్షన్ యాక్ట్, ఏజ్ కన్సెంట్ యాక్ట్, ఇవన్నీ కూడా వీళ్ళు తీసుకురావడం జరిగింది. దీనివల్ల కొంచెము విమెన్కి మేలైందనే చెప్తాము. ప్రజెంట్ కండిషన్ ఏంటి మరి విమెన్ది ఇన్ సొసైటీలో అని చూసినట్లయితే, మనము సోషల్లీ, పొలిటికల్లీ, కల్చరల్లీ అని రకరకాలుగా చెప్పుకుంటాం. ఫస్ట్ మనము పొలిటికల్లీ చూద్దాము. పొలిటికల్లీ మనం చూసినట్లయితే, ఏదైతే డిగ్రీ ఆఫ్ ఈక్వాలిటీ అండ్ ఫ్రీడమ్ ఉందో అది విమెన్ కూడా ఎంజాయ్ చేసి పవర్ షేరింగ్ అనేది ఉంటుందని చెప్తాము. 2018, 2019 టైం పీరియడ్లో కానీ మనం చూసినట్లయితే, మనకు ఇండియాలో గవర్నమెంట్ అండ్ ఇంక్లూడింగ్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా అండ్ ప్రైమ్ మినిస్టర్, ఒకసారి మనకి ఇంకా స్పీకర్ ఆఫ్ లోక్సభ, వీళ్ళందరినీ కూడా మనము చూస్తామన్నమాట. సీనియర్ అఫీషియల్ పొజిషన్స్లో మనము ఎక్కువగా 2018, 2019 టైంలో మనము ఎక్కువగా సీనియర్ అఫీషియల్స్లో విమెన్ ఉండడం చూస్తామన్నమాట. ఓకే, కరెంట్లీ మనం చూసినట్లయితే మన ఆనరబుల్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా ద్రౌపది ముర్ము కూడా మనము ఒక ట్రైబల్ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చిన విమెన్ అని చెప్తామన్నమాట. నెక్స్ట్ పర్సంటేజ్ వైజ్ చూసినట్లయితే, అప్పర్ హౌస్లో మనము 9% ఉమెన్కి ఉందని చెప్తాం, లోవర్ హౌస్లో 11% ఉమెన్కి ఉందని చెప్తాము. ఓకే, ఓవరాల్ ఇండియా ర్యాంకింగ్ వరల్డ్ వైడ్ మనం చూసినట్లయితే, ఇండియా ర్యాంక్స్ 99th ఇన్ ద టర్మ్స్ ఆఫ్ ఫీమేల్ రిప్రజెంటేషన్. ఎంపీస్లో, మెంబర్ ఆఫ్ పార్లమెంట్స్లో వరల్డ్లో 99th ఉంది ఇండియా ర్యాంక్ అని చెప్తాము. ఇంకా ఇండియా యొక్క ప్రోగ్రెస్ కానీ మనం చూసినట్లయితే, ఎలక్షన్ కమిషన్ 49% విమెన్ ఏం చేస్తారంటే ఎలక్టోరేట్లో పార్టిసిపేట్ చేస్తారనమాట. కానీ వాళ్ళకు 14% మాత్రమే ఈ ఎస్పెషల్లీ 17th లోక్సభలో విమెన్ ఎంపీస్ అవ్వగలిగారనమాట. అంటే 49%లో ఓన్లీ 14% మాత్రమే ఎంపీస్ అయ్యారు. సో అది కూడా, ఈ 14% కూడా ఎక్కువే అని చెప్తామన్నమాట. ఇండిపెండెన్స్ వచ్చినప్పటి నుండి ఇది కూడా ఎక్కువగానే ఉంది అని చెప్తారనమాట. వరల్డ్ యావరేజ్ కానీ చూసినట్లయితే 23.4% చెప్తాము. అంటే మనం ఇండియా ఇంకా ఎక్కడుంది, 14%లోనే ఉంది, అక్కడ నుంచి ఇంకా ఇక్కడికి రావాలి. సో అంత పర్సంటేజ్ ఇంకా రావాలి అని అంటే ఆల్మోస్ట్ 180 years పట్టచ్చు అని ఒక సర్వే చెప్తుందన్నమాట. సో ఇప్పుడు పంచాయతీ లెవెల్లో మనం చూసినట్లయితే, పంచాయతీ లెవెల్లో 73rd and 74th అమెండ్మెంట్ యాక్ట్స్, కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ యాక్ట్స్ ఏమి ఇచ్చింది, పంచాయతీరాజ్ ఇన్స్టిట్యూట్స్లో రిజర్వేషన్ ఇచ్చింది. 1/3% విమెనే ఉండాలి, విమెనే కంటెస్ట్ చేయాలి అని మనకు కాన్స్టిట్యూషన్లో 73rd and 74th అమెండ్మెంట్స్ ఇస్తుందన్నమాట. మరి రీసెంట్ డెవలప్మెంట్స్ కానీ మనం చూసినట్లయితే, 1/3 రిజర్వేషన్ ఏదైతే సీట్స్ ఉందో ఇచ్చిన ఏదైతే మన కాన్స్టిట్యూషన్లో ఇచ్చిన రిజర్వేషన్ ఉందో దానికి మించే మనకు పార్టిసిపేషన్ అనేది, విమెన్ పార్టిసిపేషన్ పంచాయతీరాజ్ ఇన్స్టిట్యూషన్స్లో ఉంటుంది. అది కూడా గాన్ అప్ టు 42.3% అని చెప్తాము, అండ్ బియాండ్ ద రిజర్వేషన్ పర్సంటేజ్. సో దీనివల్ల గవర్నమెంట్ ఏం చేసింది, అది కాస్త 50% ఫర్ ద విమెన్ ఇన్ లోకల్ బాడీస్కి చేసిందనమాట. సో ఇంకా మనం రీసెంట్గా చూసినట్లయితే, రీసెంట్గా మనకు సెంట్రల్ గవర్నమెంట్ పాస్ చేసిన బిల్ 128th కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ బిల్ యునానిమస్గా పాస్ చేసి ఏం చేశారు, విమెన్కి 33% సీట్స్ బోత్ లోక్సభలో అండ్ రాజ్యసభలో రిజర్వ్ చేశారని చెప్తామన్నమాట. ఇట్స్ అ హిస్టారిక్ ఈవెంట్ అని చెప్తాము. ఇది పొలిటికలీ ఇన్సేపు మనం చూసింది. సో ఎకనామికలీ కానీ మనం చూసినట్లయితే, విమెన్ కాంట్రిబ్యూషన్ ఎలా ఉంది ఎకనామిక్ గ్రోత్కి అంటే,
ఇండియా వరల్డ్ బ్యాంక్ ఒక రిపోర్ట్ ఇస్తుందన్నమాట. ఆ రిపోర్ట్ని మనం ఏం చెప్తామంటే ఫీమేల్ లేబర్ ఫోర్స్ పార్టిసిపేషన్ రేట్ అని చెప్తాము. ఇందులో మనకు ఇండియా ర్యాంక్ ఏంటి 120 అని చెప్తాము అమాంగ్ 131 కంట్రీస్లో. ఓకే, సో కరెంట్లీ విమెన్ కాంట్రిబ్యూషన్ ఎంత ఉందంటే 17% మాత్రమే ఉంది జీడిపిలో, ఇండియా జీడిపిలో అని చెప్తాము. అదే ఒకవేళ మనం చైనాతో కంపేర్ చేసి చూసినట్లయితే చైనాలో 40% విమెన్ కాంట్రిబ్యూషన్ ఉంది వాళ్ళ జీడిపికి, కానీ మనం మాత్రం 17% మాత్రమే ఉంది అని చెప్తామన్నమాట. సో కరెంట్ సిచ్యువేషన్ మనం చూసినట్లయితే ఫీమేల్ పార్టిసిపేషన్ ఇన్ లేబర్ మార్కెట్ మనకు యుఎన్డిపి అండ్ ఐకియా ఫౌండేషన్ వీళ్ళిద్దరూ కలిసి ఒక రిపోర్ట్ చేస్తారనమాట. అదే ఫీమేల్ వర్క్ అండ్ లేబర్ ఫోర్స్ పార్టిసిపేషన్ ఇన్ ఇండియా. ఇది ఏం చెప్తుందంటే అసలు ఫీమేల్ డ్రాప్ అవుట్ ఎందుకు ఉంది, మనకు ఇంత మ్యాసివ్గా మనం ఇన్వెస్ట్ చేస్తున్న ఎంప్లాయ్మెంట్లో కానీ, ఎడ్యుకేషన్లో కానీ, స్కిల్ బిల్డింగ్స్లో కానీ, అయినా కూడా ఎందుకు విమెన్ వెనుకబడి ఉన్నారు, ఎంతమంది వెనుకబడి ఉన్నారు అనేది మనకు వీళ్ళు రిపోర్ట్ ఇస్తారు. సో ఫీమేల్ పార్టిసిపేషన్ కానీ మనం చూసినట్లయితే లేబర్ మార్కెట్లో ఇది 2% అని చెప్తాము. అవుట్ ఆఫ్ మెన్తో కంపేర్ చేస్తే 78.8% అని చెప్తామన్నమాట. అసలు మనకి లేబర్ మార్కెట్ అంటే ఏంటి అంటే ఈ లేబర్ మార్కెట్ని మనం ఒక జాబ్ మార్కెట్ అని కూడా అంటామన్నమాట. సో ఇట్ రెఫర్స్ టు సప్లై అండ్ డిమాండ్ ఫర్ లేబర్. ఈ రెండింటిని కూడా ఇది చూపిస్తుంది అనమాట. ఇన్ ద ఎక్స్చేంజ్ ఆఫ్ శాలరీస్, వేజెస్ ఇవన్నీ కూడా ఇస్తే సప్లై అండ్ డిమాండ్ ఈ రెండింటిని కూడా చూపిస్తుంది. దీన్ని మనం ఏమంటామంటే లేబర్ మార్కెట్ అని చెప్తామన్నమాట. లేబర్ మార్కెట్ అని చెప్తాము. సో ఇంకా ఈజీగా చెప్పాలంటే ఈ మార్కెట్ ఏదైతే ఉందో అది పీపుల్ యొక్క వర్క్ని డిటర్మైన్ చేస్తుంది అండ్ వాళ్ళ ప్లేస్ని కూడా డిటర్మైన్ చేస్తుంది అనమాట. వాళ్ళ పే చెక్ని కూడా డిటర్మైన్ చేస్తుంది అని చెప్తాము. సో ఇంకా మనము రూరల్ విమెన్ కానీ చూసినట్లయితే వీళ్ళేంటి ఎస్పెషలీ ఎక్కువగా డ్రాప్ అవుట్ అవుతున్నారు లీవింగ్ ద ఇండియన్ వర్క్ ఫోర్స్, రూరల్ విమెన్ కంపేర్ చేస్తే అర్బన్ ఉమెన్తో. ఇంకా మెకెన్సీ గ్లోబల్ స్టడీ ఒకటి మనకు 2015లో ఇచ్చింది. ఇదేం చెప్పిందంటే ఇండియా యొక్క జీడిపి మనకు ఏదైతే ఉందో 16% నుంచి 60% 2025 కల్లా రావచ్చు ఒకవేళ విమెన్కి బాగా పార్టిసిపేట్ చేశారంటే వాళ్ళ మెన్తో కంపేర్ చేస్తూ వాళ్ళకు మెన్కు సమానంగా విమెన్ కూడా ఇండియాలో పార్టిసిపేట్ చేస్తే 16 నుంచి 60% వరకు విమెన్ అనేది ఇండియా జీడిపిని పెంచొచ్చు అని చెప్తారనమాట మెకెన్సీ గ్లోబల్ స్టడీ. మరి రీజన్స్ ఏంటి మరి ఈ లో లేబర్ ఫోర్స్కి పార్టిసిపేషన్కి అని అంటే మనము డిఫరెంట్ రీజన్స్ ఇప్పుడు డిస్కస్ చేద్దాము. ఫస్ట్ వన్ ఏంటి, ఇంక్రీజ్డ్ ఇన్కమ్ ఆఫ్ మెన్. సో మెన్ ఇన్కమ్ అనేది ఇంక్రీజ్ అయిందనుకోండి, ఆటోమేటిక్గా ఇంట్లో నేను ఆల్రెడీ ఎనఫ్ సంపాదిస్తున్నాను కాబట్టి నువ్వు బయటికి వెళ్ళి సంపాదించాల్సిన అవసరం లేదు అని మెన్ టెండెన్సీ, ఒక ఇండియన్ హౌస్ హోల్డ్ మెన్ టెండెన్సీ చాలామందికి ఉంటుందన్నమాట. ఆ రకంగా విమెన్ ఎక్కువగా పార్టిసిపేట్ చేయరు అని చెప్తాము. ఇది ఒక ఫ్యాక్టర్ అంటాము. నెక్స్ట్ కాస్ట్ ఫ్యాక్టర్ ఒకటి చెప్తామన్నమాట. ఈ అప్పర్ కాస్ట్ లోవర్ కాస్ట్ స్టిగ్మా అనేది ఏదైతే ఉంటుందో, అంటే దీనివల్ల ఏంటి ఈ మనము బాగా హైయెస్ట్ ఈ హై కాస్ట్ వాళ్ళు విమెన్ ఎక్కువగా బయట పని చేయరనమాట. ఎందుకు, అది వాళ్ళకు ప్రెస్టీషియస్గా ఉండదు అని చెప్తారనమాట. సొసైటల్ ప్రెషర్ అనేది వాళ్ళ మీద ఎక్కువగా ఉంటుంది అని చెప్తాము. కాస్ట్ ఫ్యాక్టర్ ఒకటి. ఇంకా సేఫ్టీ ఇష్యూస్ అండ్ హెరాస్మెంట్ అట్ ద వర్క్ ప్లేసెస్ అని చెప్తాము. ఇంకా ఈ ఏదైతే ఎకనామిక్ గ్రోత్ ఉందో అదేంటంటే లార్జ్ నెంబర్ ఆఫ్ సెక్టర్స్ ఏంటి విమెన్ తీసుకున్న సెక్టర్స్ తక్కువగా ఉన్నాయన్నమాట. అంటే విమెన్ సెంట్రిక్ సెక్టర్స్ ఏవైతే ఉంటాయో, విమెన్ సెంట్రిక్ జాబ్ సెక్టర్స్ ఏవైతే ఉంటాయో అవి కొంచెం తక్కువగా ఉన్నాయి అని చెప్తాము. ఫర్ సపోజ్ మనం ఎగ్జాంపుల్ చూసినట్లయితే టెక్స్టైల్ ఇండస్ట్రీలో కానీ మనం చూసినట్లయితే ఎక్కువగా విమెనే వర్క్ చేస్తారనమాట టెక్స్టైల్ ఇండస్ట్రీస్లో. ఓకే, అలా ఇలాంటి సెక్టర్స్, ఈ సెక్టర్ ఏంటి ఈజీగా విమెన్ జాబ్ని అబ్జర్వ్ చేసేసుకుంటారు అనమాట. ఈ సొసైటీలో ఈ జాబ్ని ఈజీగా తీసేసుకుంటారు, ఎలాంటి షాకిల్స్ ఉండవు అనమాట. సొసైటీ నార్మ్కి సంబంధించి కూడా, సొసైటీ మైండ్ సెట్ని సంబంధించి కూడా జాబ్స్ అనేవి డిసైడ్ చేస్తుంది అని చెప్తాము. ఓకే, నెక్స్ట్ సెక్షువల్ హెరాస్మెంట్ అట్ ద వర్క్ ప్లేసెస్ మనం చూసినట్లయితే ఇంకా డీప్ సోషల్ నార్మ్స్ ఏవైతే ఉంటాయో అవి ల్యాక్ ఆఫ్ ఏజెన్సీ కానీ, ఇంకా జెండర్ ఆక్యుపైయింగ్ అంటే ఫర్ సపోజ్ మనం చూసినట్లయితే ఇప్పుడు సేల్స్మెన్ జాబ్ అనుకోండి, సేల్స్మెన్ జాబ్ కానీ మనం చూసినట్లయితే మోస్ట్లీ మెన్నే తీసుకుంటారనమాట. విమెన్కి అంత ఇంపార్టెన్స్ ఇవ్వరు, ఎందుకంటే చాలా తిరిగేది ఉంటుంది, ఒక లొకేషన్ నుంచి వేరే లొకేషన్కి షిఫ్ట్ అవుతూ ఉండాలి, బాగా ట్రావెల్ చేస్తూ ఉండాలి. కాబట్టి విమెన్ అయితే వాళ్ళకు ఫ్యామిలీ రిలేటెడ్ ఎక్కువగా వాళ్ళకి ఇబ్బంది ఉంటుంది, వాళ్ళకు ఫ్యామిలీని మేనేజ్ చేయలేరు. సో విమెన్ హ్యాజ్ ఎ డ్యూయల్ రోడ్ అని చెప్తామన్నమాట ఇక్కడ. సో ఇక్కడే చెప్తున్నాను చూడండి, డ్యూయల్ బర్డన్, దే హ్యావ్ డ్యూయల్ రెస్పాన్సిబిలిటీ, ఫ్యామిలీ అండ్ వర్క్ ప్లేస్ ఈ రెండు చెప్తాము. అదే మెన్ అయితే ఓన్లీ వర్క్ ప్లేస్ అంటాము, బట్ విమెన్కి ఫ్యామిలీ అండ్ వర్క్ ప్లేస్ ఈ రెండు చెప్తామన్నమాట.
ఇవన్నీ కూడా రీజన్స్ దేనికి విమెన్ యొక్క పార్టిసిపేషన్ లేబర్ ఫోర్స్లో ఎందుకు తక్కువగా ఉంది అనడానికి. ఇంకా మనం చూసినట్లయితే మెటర్నల్ ఆస్పెక్ట్ కానీ మెటర్నిటీ ఆస్పెక్ట్ చూసినట్లయితే ఎవరైనా విమెన్ ఒక విమెన్ ఎంప్లాయీ ప్రెగ్నెన్సీ తర్వాత డెలివరీ తర్వాత ఎప్పుడైతే రీజాయిన్ అవ్వాలి మళ్ళీ అనుకుంటుందో ఆఫ్టర్ డెలివరీ వాళ్ళకు ఈ ఏవైతే వర్క్ ఫోర్సెస్ ఉన్నాయో అవి చాలా మటుకు డిస్కరేజ్ చేస్తున్నాయి అని చెప్తాము. సో చాలా తక్కువ కంపెనీలు మాత్రమే విమెన్ని ఎంకరేజ్ చేస్తున్నాయి ఆఫ్టర్ మెటర్నిటీ అని చెప్తాము. సో అది కూడా ఇంకా ఏంటంటే మెటర్నిటీ బెనిఫిట్ యాక్ట్ ఏదైతే 2016లో వచ్చిందో అది ఇంకా కూడా ఎక్కువ కంపెనీలకు భారీ పడింది అని చెప్తామన్నమాట. సో ఇది ఏం చేస్తుందంటే మనకు 14 నుంచి 24 వీక్స్ వరకు పెంచిందనమాట. ఏంటి మెటర్నిటీ లీవ్ ఏదైతే ఉంటుందో అది. సో ఇంతవరకు ఈ టైం గ్యాప్ వరకు కంపెనీ మేనేజ్ చేసుకోవాలి. సో ఆ పర్సన్ లేకుంటే ఆ పర్టికులర్ మేనేజర్ ఆర్ ఆఫీసర్ ఎవరైతే ఇన్ఛార్జ్ ఉంటారో వాళ్ళు లేకుంటే కంపెనీ మేనేజ్ చేయాలి కదా, అదంతా కంపెనీకి నష్టమే కదా. సో ఈ బిల్ ప్లస్ ఇంకా కూడా ఏంటి డిఫరెంట్ ఆస్పెక్ట్స్ మనం చూసినట్లయితే ఈ దీనివల్ల కూడా విమెన్ వర్క్ ఫోర్స్ అనేది తగ్గిపోయింది అని చెప్తాము. ఇంకా డే కేర్ ఫెసిలిటీస్ ఏవైతే ఉంటాయో అవి కూడా చాలా తక్కువగానే ఉంటాయి విమెన్కి. సో చిన్న పిల్లల్ని పెట్టుకొని లైక్ 1 year కిడ్ అయిన తర్వాత ఇంకా విమెన్ అటెన్షన్ ఇంకా కూడా ఎక్కువగా పిల్లల మీదనే ఉంటుందన్నమాట, వాళ్ళ వర్క్ ఫోర్స్ కంటే ఎక్కువగా. సో ఇది కూడా చూసుకోవాలి కాబట్టి డే కేర్ ఫెసిలిటీస్ వాళ్ళ కంపెనీకి దగ్గరలోనే డే కేర్ ఫెసిలిటీ కానీ కంపెనీలోనే, లేకుంటే చిన్న క్రెషే ఏర్పాటు చేయడం కానీ పిల్లల కోసము, ఇవన్నీ కూడా లేకపోవడం వల్ల విమెన్ వర్క్ ఫోర్స్ లేబర్ ఫోర్స్లో తగ్గిపోతుంది అని చెప్తాము. ఇంకా ఎడ్యుకేషన్ అండ్ ఎంప్లాయ్మెంట్ ట్రేడ్ ఆఫ్ అని చెప్తాము. సో ఇదేంటి మనకు ఎంప్లాయ్మెంట్ అనేది స్టడీలీ ఇంక్రీజ్ అవుతుంది ఎప్పుడు విమెన్ ఎడ్యుకేషన్ అనేది బాగా ఇంక్రీజ్ అవుతుందో. ఓకే, సో నెక్స్ట్ మనం చూసినట్లయితే సజెషన్స్ ఏంటి మరి ఇంప్రూవ్ అవ్వడానికి మనకు ఈ ఫీమేల్ లేబర్ ఫోర్స్ పార్టిసిపేషన్ అనేది అంటే ఫస్ట్ థింగ్ ఏంటంటే సేఫ్టీ ఆస్పిరేషన్ అనేది ఉండదు, సేఫ్టీ ఆస్పిరేషనల్ ఎలిమెంట్ అనేది ఉండాలి అని చెప్పాలి. ఓకే, ఒక సేఫ్టీ అనేది విమెన్కి ప్రొవైడ్ చేయాలి. ఇంకా స్కూళ్ళల్లో ఎడ్యుకేషనల్ ఎకోసిస్టమ్ అనేది చేంజ్ అవ్వాలి. ఎక్కువగా డిజిటల్కి సంబంధించిన కోర్సెస్ అనేవి ఇంట్రడ్యూస్ చేయాలి. అంతేకాకుండా స్టెమ్ అంటే సైన్స్, టెక్నాలజీ, ఇంజనీరింగ్ అండ్ మ్యాథమెటిక్స్ అని చెప్తాము. ఈ ఎడ్యుకేషన్ స్కూల్స్లో ఉండాలి. ఇంకా ట్యాక్స్ పాలసీస్ని తీసుకొని విమెన్కి ఇన్సెంటివైజ్ చేయాలి అని చెప్తామన్నమాట, ట్యాక్స్ పాలసీస్తో యూజ్ చేస్తూ. ఇంకా జనరల్ ఫ్రెండ్లీ ట్రాన్స్పోర్ట్ ఫెసిలిటీ సర్వీసెస్ కానీ ప్రొవైడ్ చేసినట్లయితే ఇంకా కూడా హెల్ప్ఫుల్ అవుతుంది చాలామంది విమెన్కి. ఇంకా ప్రమోటింగ్ లార్జ్ స్కేల్ సోషల్ క్యాంపెయిన్స్ని ఈ జెండర్ స్టీరియోటైప్స్ని బ్రేక్ చేస్తూ సోషల్ క్యాంపెయిన్స్ ప్రొవైడ్ చేయాలి. ఇంకా మనం అరేంజ్మెంట్ ఫర్ చైల్డ్ కేర్, ఏదైతే చిన్న పిల్లలు ఉంటారో వాళ్ళకు చైల్డ్ కేర్ అనేది ట్రైనింగ్ సెంటర్స్ అనేవి మనకు కంపెనీలో పెట్టాలి, ఆఫీసెస్లో పెట్టాలి. ఇంకా వాళ్ళకు బెటర్ స్టైఫండ్ అండ్ ట్రావెలింగ్కి, ఇంకా లాడ్జింగ్కి, బోర్డింగ్కి బెటర్ ఎక్కువ ఏదైతే స్టైఫండ్ కంపెనీ ఇస్తుందో అది ఇంకా కూడా ఎక్కువగా ఇవ్వాలి అని చెప్తాము. అంతేకాకుండా మెంటర్షిప్ అనేది ఇస్తూ ఉండాలి విమెన్కి, ఎస్పెషల్లీ ఫీమేల్ మోడల్స్ అండ్ విమెన్ ఇన్ లీడర్షిప్ని చూసుకుంటూ మనము ఎక్కువగా పార్టిసిపేషన్ అనేది ఉంటుంది వీళ్ళకు అని చెప్తారనమాట. సో ఇవన్నీ కూడా ఈ సేఫ్టీ ఏదైతే ఈ స్టైఫండ్ ఇంకా డెవలప్మెంట్ ఏవైతే ఇన్సెంటివ్స్ ఇవన్నీ కూడా ఏం చేస్తాయి ఫీమేల్ లేబర్ ఫోర్స్ని ఎక్కువగా పెంచే అవకాశం ఉంది అని చెప్తాము. ఒకసారి జెండర్ వేజ్ గ్యాప్ అండ్ జెండర్ ఇన్ఈక్వాలిటీని డిస్కస్ చేద్దాము. సో ఇదేంటి మనకు జెండర్ వేజ్ గ్యాప్ అంటే సేమ్ టైప్ ఆఫ్ వర్కే చేస్తారు మేల్ అండ్ ఫీమేల్, కానీ వీళ్ళకు మాత్రం ఎక్కువగా శాలరీ ఉంటుంది మేల్కి, ఫీమేల్కి మాత్రం కొంచెం తక్కువ శాలరీ ఉంటుందన్నమాట. ఓకే, ఇదేంటి మనకు జెండర్ వేజ్ గ్యాప్ అని చెప్తామన్నమాట అండ్ జెండర్ ఇన్ఈక్వాలిటీ అని చెప్తాము. ఓకే, మరి ఒకసారి గ్లోబల్ జెండర్ గ్యాప్ రిపోర్ట్ మనం 2020 చూసినట్లయితే ఒకసారి మనకు 2022 చూసినట్లయితే మనకు ఎవరిచ్చారు ఇది వరల్డ్ ఎకనామిక్ ఫోరం ఇచ్చింది WEF. ఇండియా ర్యాంక్ వచ్చి 127 అవుట్ ఆఫ్ 146 కంట్రీస్ అని చెప్తామన్నమాట. సో మరి వీటికి ఇది ఎలా క్యాలిక్యులేట్ చేస్తారు, పిల్లర్స్ ఏంటి వీటికి అంటే మనం గుర్తుపెట్టుకోవాల్సినవి ఎకనామిక్ పార్టిసిపేషన్ అండ్ ఎకనామిక్ ఆపర్చునిటీ, నెక్స్ట్ ఎడ్యుకేషనల్ అటైన్మెంట్, నెక్స్ట్ హెల్త్ అండ్ సర్వైవల్, పొలిటికల్ ఎంపవర్మెంట్. ఈ 4 ఏంటి పిల్లర్స్ అని చెప్తాము దీనికి గ్లోబల్ జెండర్ గ్యాప్ రిపోర్ట్. నెక్స్ట్ రీసెంట్ డెవలప్మెంట్స్ ఏంటి మనం చూసినట్లయితే
రీసెంట్ డెవలప్మెంట్స్లో మెటర్నిటీ బెనిఫిట్ యాక్ట్ 2017 అని చెప్తాము. ఇదేంటి మనకు 2016లో పాస్ అయింది, 17లో ఇది ఎనాక్ట్ అయిందని చెప్తాము. ఇది ఏం చెప్తుందంటే మెటర్నిటీ లీవ్ అనేది 26 వీక్స్కి పెంచింది అని చెప్తాము అనమాట. 14 వీక్స్ నుంచి ఇందాక 24 అని చెప్పాను, ఓకే, ఇది 26 వీక్స్కి పెంచారనమాట. ఓకే, నెక్స్ట్ రికగ్నిషన్ ఆఫ్ రైట్స్ ఆఫ్ అన్ అడాప్టింగ్ మదర్. ఎవరైతే మదర్ ఉన్నారో ఎస్పెషలీ సరగేట్ మదర్, ఫర్ సపోజ్ ఎవరైనా సరగేట్ మదర్ ఉన్నారనుకోండి, అంటే చైల్డ్ బేరింగ్ ఆమె చేయలేదు కానీ బయట ఇంకొకరితో సరగేట్తో చైల్డ్ వాళ్ళకు పుట్టారనుకోండి, ఆ కపుల్కి, ఆ మదర్కి లీవ్ అనేది 12 వీక్స్ వరకు ఇస్తారు అనమాట. సరగేట్ మదర్కి 12 వీక్స్ ఇస్తారు. ఓకే, నెక్స్ట్ వర్క్ ఫ్రమ్ హోమ్ ఆప్షన్ కూడా ఈ బిల్ ద్వారా వస్తుంది. ఇంకా మ్యాండేటరీ క్రెషే అంటే డే కేర్ ఫెసిలిటీస్ ఏవైతే ఉంటాయో ఖచ్చితంగా అక్కడ ఎస్టాబ్లిష్ చేస్తారనమాట. అది కూడా ఏంటి, ఫర్ ఎవరీ ఎస్టాబ్లిష్మెంట్ ఎంప్లాయింగ్ 50 ఆర్ మోర్ ఎంప్లాయీస్, ఏదైతే ఆఫీస్లో 50 కంటే ఎక్కువ మంది ఉన్నారనుకోండి, ఖచ్చితంగా అక్కడ ఒక క్రెషే, డే కేర్ ఫెసిలిటీ క్రెషే అనేది ఉండాలి అనమాట. ఓకే, ఇంకా ఏంటి, ఈ యాక్ట్ ఏం చేస్తుందంటే 18 lakh మెంబర్స్ ఉమెన్ని వర్క్ ఫోర్స్లో అవ్వడానికి, అది కూడా ఆర్గనైజ్డ్ సెక్టర్లో ఇది హెల్ప్ చేస్తుంది అని చెప్తామన్నమాట. సో ఇదేంటి మెటర్నిటీ బిల్ అని చెప్తాము. సోషల్లీ మనం చూసినట్లయితే ఇందాక మనము పొలిటికలీ చూసాము, ఎకనామికలీ చూసాము, ఇప్పుడు సోషల్లీ చూస్తున్నాము. సోషల్లీ మనం చూసినట్లయితే సోషల్ అండ్ కల్చరల్ ఎంపవర్మెంట్ అనేది చాలా ఇంపార్టెంట్ విమెన్ ఎంపవర్మెంట్కి అని చెప్తామన్నమాట. ఇదేంటి, మనకు డిస్క్రిమినేషన్ ఏదైతే పెట్రియార్కల్ నార్మ్స్ ఏవైతే ఉన్నాయో అవి, ఇంకా హెల్త్ యాక్సెస్ కానీ, ఎడ్యుకేషన్ కానీ, కాస్ట్, క్లాస్, రిలీజన్, ఇవన్నీ కూడా మనకు సోషల్లీ ఈక్వాలిటీ అనేది ఉండాలి విమెన్ ఎంపవర్మెంట్కి అని చెప్తాము. హెల్త్ స్టేటస్ కానీ మనం చూసినట్లయితే న్యూట్రిషనల్ స్టేటస్ అనేది చాలా వర్స్ట్గా ఉందని చెప్తాము. కల్చరల్ అండ్ ట్రెడిషనల్ ప్రాక్టీసెస్ ఇంకా విమెన్ అవి ఏవైతే ఫాలో అవుతున్నారో, ఎస్పెషలీ రూరల్ ఏరియాస్లో మనం చూసినట్లయితే, ఫర్ సపోజ్ ఎగ్జాంపుల్ మనం ఒకటి తీసుకుంటే, ఎవరైనా ఒక మెన్స్ట్రుయేటింగ్ విమెన్ ఉన్నారనుకోండి, వాళ్ళని ఏం చేస్తారంటే ఆ ఇంట్లో ఉండనివ్వరనమాట. వాళ్ళకంటూ ఒక సపరేట్ ఏదైనా ఈ అవుట్ హౌస్లో కానీ, అంటే ఏదైనా పక్కన ఏదైనా గుడిసెలో కానీ అలా వాళ్ళను పెట్టేస్తారనమాట. ఊరి బయట కానీ పెట్టేస్తారు వాళ్ళను టిల్ ద పీరియడ్ ఆఫ్ మెన్స్ట్రేషన్. ఆ మెన్స్ట్రేషన్ టైం అయిపోయే వరకు, ఆ 1 వీక్ వరకు వాళ్ళని ఆ ఊరి బయటే పెడతారనమాట. వాళ్ళకి మంచి ఫుడ్ ప్రొవైడ్ చేయరు, మంచి క్లాతింగ్ ప్రొవైడ్ చేయరనమాట. ఈ ప్రాక్టీసెస్ ఇంకా స్టిల్ ఇండియాలో చాలా రూరల్ ఏరియాస్లో ఇంకా కూడా ప్రాక్టీసెస్ ఉన్నాయి అని చెప్తాము. సో హెల్త్ అండ్ న్యూట్రిషనల్ స్టేటస్ చాలా వర్స్ట్గా ఉంది అని చెప్తాము. ఇంకా ఏంటి, పూర్ వల్నరబుల్ స్టేటస్ న్యూట్రిషన్లో, అండ్ అది కూడా డ్యూరింగ్ ప్రెగ్నెన్సీ అండ్ లాక్టేషన్ పీరియడ్లో కూడా చాలా తక్కువగానే ఉందని చెప్తాము. సిచ్యువేషన్ ఏంటి మరి, మెటర్నల్ హెల్త్లో మనం చూసినట్లయితే పూర్ మెటర్నల్ హెల్త్ అంటాము. సో ఎప్పుడైతే తల్లి ఆరోగ్యంగా ఉండదో ఆటోమేటిక్గా ఆ ఎఫెక్ట్ అనేది ఆ బిడ్డ మీద పడుతుంది. సో దీనివల్ల ఏంటి, ఎకనామిక్గా మెంటలీ ఆ ఉమెన్ ప్రిపేర్ అయ్యి ఉండదు కాబట్టి ఎకనామికల్ యాక్టివిటీస్లో కూడా ఆమె పార్టిసిపేషన్ తగ్గిపోతుంది అని చెప్తామన్నమాట. ఓకే, నేషనల్ రూరల్ హెల్త్ మిషన్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ ప్రోగ్రామ్స్ ఏవైతే ఉన్నాయో అవి ఈ మెటర్నల్ హెల్త్ కేర్ని ఈ ఓవరాల్ ఇండియా వైడ్ ఏవైతే ఉన్నాయో అవి అడ్రస్ చేస్తారని చెప్తాము. ఓకే, నెక్స్ట్ మనము కొంచెం బ్యాక్వర్డ్ అయిపోయింది. ఇంకా మనము మెటర్నల్ బెనిఫిట్ అయిపోయింది, సోషల్ హెల్త్, మెటర్నల్ హెల్త్. ఇక్కడ మనము టు రెడ్యూస్ ఇన్ఫెంట్ మోర్టాలిటీ ఒకటి చూద్దాము. ఐఎంఆర్ అంటే మనము ఏదైతే ఇన్ఫెంట్ మోర్టాలిటీ రేట్ ఉంటుందో, ఇన్ఫెంట్ మోర్టాలిటీ రేట్ అంటే ఏంటి, స్టిల్ బర్త్స్ అంటే పుట్టగానే ఎన్నైతే మరణాలు ఉంటాయో వాటిని మనము ఇన్ఫెంట్ మోర్టాలిటీ రేట్ అని చెప్తాము. per 1000కి ఎన్ని మరణాలు ఉంటాయో అవి మనము ఇన్ఫెంట్ మోర్టాలిటీ రేట్ అని చెప్తాము. ఇవి మనకు తగ్గించాలి, ఇన్ఫెంట్ మోర్టాలిటీ రేట్ తగ్గాలి అంటే గవర్నమెంట్ మనకు చాలానే స్కీమ్స్ తీసుకొచ్చింది. అందులో మనం చూసినట్లయితే క్యాష్ ఇన్సెంటివైజ్డ్ స్కీమ్, అంటే క్యాష్ ఇస్తుంది అనమాట గవర్నమెంట్ ఎవరికి, ఆ యొక్క ఎవరైతే ప్రెగ్నెంట్ లేడీ ఉన్నారో వాళ్ళకు ప్రొవైడ్ చేస్తుంది అనమాట. ఈ న్యూట్రిషన్ అండ్ క్యాష్ ఫెసిలిటీ రెండు ప్రొవైడ్ చేస్తుంది. అండర్ జననీ సురక్ష యోజన, జననీ శిశు సురక్ష కార్యక్రమం అండ్ ప్రెగ్నెంట్ ఉమెన్ డెలివరింగ్ పబ్లిక్ హెల్త్ ఇన్స్టిట్యూషన్స్, అది కూడా పబ్లిక్ హెల్త్ ఇన్స్టిట్యూషన్స్లో, అది కూడా గవర్నమెంట్ ఏవైతే గవర్నమెంట్ హాస్పిటల్స్లో ఉన్నాయో వాటిలో ఈ డెలివరీ అనేది జరిగితే ఏం చేస్తుంది గవర్నమెంట్ అనేది కిట్ ప్రొవైడ్ చేస్తుంది అండ్ ప్లస్ మనీ కూడా ఇస్తుందన్నమాట. సో ఏదైతే జననీ సురక్ష యోజన, జననీ శిశు సురక్ష కార్యక్రమం ఉందో ఈ రెండు కూడా ఏంటి,
ఇన్స్టిట్యూషనలైజ్డ్ డెలివరీస్ని ఇంక్రీజ్ చేయడానికి ఈ రెండు పెట్టారు అని చెప్తాము. ఇంకా ఇంకా ఈ ప్రోగ్రామ్ ఇంకా మనకి ఏం చేస్తుంది అంటే మనకు నేషనల్ హెల్త్ మిషన్ వాళ్ళు ఏం చేస్తారు మనకు ఇంకా అంటే ఈ ఏదైతే ఫస్ట్ 6 monthsలో ఫస్ట్ 6 నెలల్లో ఏవైతే తల్లిపాలు అనేవి ఉంటాయో వాటిలో ఇమ్యూనిటీ అనేది బాగా ఎక్కువ ఉంటుంది కాబట్టి అవి ఇస్తూ ఉండాలి అని అవేర్నెస్ అనేది ప్రొవైడ్ చేస్తూ ఉంటారు. ఇంకా యూనివర్సల్ ఇమ్యునైజేషన్ ప్రోగ్రామ్ ఏదైతే ఉందో అది, ఇంకా మిషన్ ఇంద్రధనుష్ ఇది వ్యాక్సినేషన్ ప్రోగ్రామ్, మిషన్ ఇంద్రధనుష్ ప్రోగ్రామ్ అనేది ఇది, ఇంకా లక్ష్య ప్రధానమంత్రి సురక్షిత్ మాతృత్వ అభియాన్. ఓకే, ప్రధానమంత్రి సురక్షిత్ మాతృత్వ అభియాన్ ఏంటంటే మనకు ఎవరు చేస్తారు, ఇది ఎవరు చూసుకుంటారు, మినిస్ట్రీ ఆఫ్ హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ చూసుకుంటారు. ఇదేంటి మనకు యాంటీనేటల్ కేర్ అంటాం, అంటే ఆల్ ద ప్రెగ్నెన్సీ డ్యూరేషన్ అంతా కూడా. సో ఈ ప్రెగ్నెన్సీ డ్యూరేషన్ అంతా కూడా ఏవైతే అవసరాలు ఉంటాయో అవంతా కూడా యాంటీనేటల్ కేర్ అంటాం అనమాట. అది ఫ్రీ ఆఫ్ కాస్ట్లో ఉంటుంది ఆల్ ఉమెన్ అండ్ టిల్ 9th of every month అని చెప్తామన్నమాట. ఓకే, యూనివర్సలీ ఆల్. సో ఇదేం చేస్తుందంటే ఏదైతే యాంటీనేటల్ కేర్ ఉంటుందో ఆ కేర్ ఫెసిలిటీస్ అనేవి ఈ ప్రెగ్నెన్సీ రిలేటెడ్ ఏవైతే కేరింగ్ ఉంటాయి అవన్నీ కూడా ఎస్పెషల్లీ సెకండ్ థర్డ్ ట్రైమెస్టర్లో కూడా గవర్నమెంట్ ఆ ఫెసిలిటీస్ అనేవి ప్రొవైడ్ చేస్తుంది అని చెప్తామన్నమాట. ఓకే, ఇదేంటి ప్రధాన్ మంత్రి సురక్షిత్ మాతృత్వ అభియాన్. రీప్రొడక్టివ్ రైట్స్ అండ్ విమెన్ హెల్త్ కానీ మనం చూసినట్లయితే రీప్రొడక్టివ్ రైట్స్, ద లీగల్ రైట్ టు లీగల్ అండ్ సేఫ్ అబార్షన్. ఒకసారి మనం ఇది చూసినట్లయితే విమెన్కి ఎనీ టైం అప్ టు 24 weeks వరకు, ప్రెగ్నెన్సీలో 24 weeks వరకు వాళ్ళ హక్కు ఉంటుందన్నమాట. అబార్షన్ చేయించుకోవచ్చు అనమాట విమెన్ ఎక్కడైనా హాస్పిటల్లో, ఇండియాలో అయితే. ఓకే, సో ఈ 24 weeks దాటిన తర్వాత విమెన్కి గవర్నమెంట్ పర్మిషన్ ఇవ్వదన్నమాట అబార్షన్ చేయించుకోవడానికి. ఇది ఇంకా రైట్ టు బర్త్ కంట్రోల్, ఫ్రీడమ్ టు కోర్స్ స్టెరిలైజేషన్, కాంట్రసెప్షన్, రైట్ టు ఎడ్యుకేషన్, ఇంకా గుడ్ క్వాలిటీ ఆఫ్ రీప్రొడక్టివ్ హెల్త్ కేర్. ఇవన్నీ కూడా ఏంటి రీప్రొడక్టివ్ రైట్స్ ఆఫ్ విమెన్ హెల్త్ అని చెప్తాము. ఇందులో మేజర్ న్యూట్రిషన్ అనేది మేజర్గా ఓవరాల్గా హెల్త్లో ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుందని చెప్తాం. సైకలాజికల్ అండ్ ఫిజికలీ కానీ మనం చూసినట్లయితే డ్రమాటికల్గా ఈ మాల్ న్యూట్రిషన్ అనేది ఏదైతే ఉంటుందో ఈ మాల్ న్యూట్రిషన్ అనేది చాలా ఇంపాక్ట్ చూపిస్తుంది మనకు ఇండియాలో అని చెప్తాము. వేరియస్ స్కీమ్స్ కానీ మనం చూసినట్లయితే స్కీమ్స్ ప్రోగ్రామ్స్ గవర్నమెంట్ ఇంప్లిమెంట్ చేసేవి ప్రధానమంత్రి మాతృత్వ అభియాన్, వందన యోజన అని చెప్తాము. ఇదేంటి మెటర్నిటీ బెనిఫిట్ ప్రోగ్రాము. ఇదేంటి వీళ్ళు ఫుడ్ ప్రొవైడ్ చేస్తారనమాట ఎవరికి, ప్రెగ్నెంట్ లేడీకి. సో ప్రొవిజన్ ఏంటిది, ఏ ప్రొవిజన్ కింద అంటే నేషనల్ ఫుడ్ సెక్యూరిటీ యాక్ట్ 2013 కిందనే వీళ్ళకు ఫుడ్ని ప్రొవైడ్ చేస్తారు. ఇంకా ఎవరైతే అడోలసెంట్కి వయసుకు వచ్చిన అబ్బాయిలు ఉంటారో వాళ్ళకు ఐరన్ అండ్ ఫోలిక్ యాసిడ్ సప్లిమెంట్స్ కూడా ఇస్తారనమాట. ఇంకా నేషనల్ హెల్త్ మిషన్ అనేది మనకు 2013లో ఫామ్ అయింది. ఇది దేనికి ఫామ్ అయింది, మాల్ న్యూట్రిషన్ ఏదైతే ఉందో న్యూట్రిషనల్ డెఫిషియన్సీ అది కవర్ చేయడానికి ఇది ఫామ్ అయింది అని చెప్తాము. సో ఇది ఏమేమి కాంపోనెంట్స్ని మనకు కవర్ చేస్తుందంటే రీప్రొడక్టివ్, మెటర్నల్, నియోనాటల్, చైల్డ్ అండ్ అడాలసెంట్ హెల్త్ కేర్ని ఇది కవర్ చేస్తుంది అనమాట. అంతేకాకుండా కమ్యూనికబుల్ అండ్ నాన్ కమ్యూనికబుల్ డిసీజెస్ని కూడా ఇది కవర్ చేస్తుంది. నెక్స్ట్ మనము ICDS చూద్దాం. ICDS అంటే ఇంటిగ్రేటెడ్ చైల్డ్ డెవలప్మెంట్ స్కీమ్ అని చెప్తాము. ఇదేంటి మనకు, ఇది ఇంక్లూడింగ్ చిల్డ్రన్ బిలో 6 years అండ్ ఉమెన్. సో గుర్తుపెట్టుకోండి ICDS ఏంటి, 6 years కంటే తక్కువ ఏజ్ ఉండే పిల్లలకు ఈ ICDS స్కీమ్ అనేది అప్లికబుల్ ఉంటుంది అని చెప్తాము. ఉమెన్ అండ్ చైల్డ్ డెవలప్మెంట్ మినిస్టర్ దీన్ని ఇంప్లిమెంట్ చేస్తుంది. వీళ్ళు ఏం చేస్తారంటే ప్రీ స్కూల్ అండ్ ఫార్మల్ ఎడ్యుకేషన్, ఇంకా సప్లిమెంటరీ న్యూట్రిషన్ ఏదైతే ఉంటుందో అది, ఇంకా ఫ్రీ హెల్త్ చెకప్స్ అనేవి వీళ్ళు ఇస్తారు. ఫ్రీగా వ్యాక్సిన్స్ వేస్తారనమాట. నెక్స్ట్ మిడ్ డే మీల్ స్కీమ్ ఏంటి, మనకు 6 నుంచి 14 years వరకు ఏజ్ ఉండే పిల్లలు ఎవరైతే ఉంటారో 1st class నుంచి 8th class వరకు ఎన్రోల్ అయ్యి వాళ్ళకు ఫుడ్ అనేది వీళ్ళు ఆఫ్టర్నూన్ వీళ్ళు ప్రొవైడ్ చేస్తారనమాట. మిడ్ డే మీల్ స్కీమ్ అని చెప్తాం దీన్ని. ఓకే, సో ఫస్ట్ మామూలు గవర్నమెంట్ స్కూల్స్లో ఉండేది, తర్వాత దీనిలో మద్రసాస్లో కూడా ఇంట్రడ్యూస్ చేయడం జరిగిందనమాట. నెక్స్ట్ స్టేటస్ ఆఫ్ విమెన్ ఇన్ లిటరసీలో మనం చూసినట్లయితే విమెన్ రేట్ 65.46% అంటాము. అదే మేల్ చూసినట్లయితే 80% ఉంది అని చెప్తామన్నమాట. ఎస్పెషల్లీ కేరళలో చూసినట్లయితే హైయెస్ట్ లిటరసీ రేట్, అదే బీహార్ అండ్ ఉత్తరప్రదేశ్లో లోయెస్ట్ ఫీమేల్ లిటరసీ రేట్ అని చెప్తాము. మనకు ఏదైతే లిటరసీ రేట్ ఉందో ఇండియాలో అర్బన్ అండ్ రూరల్ పాపులేషన్కి చాలా వైడ్ గ్యాప్ ఉంది అందులో కూడా అని చెప్తాము. అదే రూరల్లో కానీ మనం చూసినట్లయితే ఫీమేల్ పాపులేషన్ ఎక్కువగా అగ్రికల్చర్లో వాళ్ళ టైంని ఇన్వెస్ట్ చేస్తారనమాట కంపేర్ టు అర్బన్లో మనం చూసినట్లయితే. ఇంకా ప్రోగ్రామ్స్ అండర్టేకెన్ బై
ఏదైతే హెచ్ఆర్డి మినిస్ట్రీ ఉందో అది మనం చూస్తే సర్వశిక్ష అభియాన్, ఇంకా బ్లాక్ బోర్డ్స్కి ఆపరేషన్ బ్లాక్ బోర్డ్, నాన్ ఫార్మల్ ఎడ్యుకేషన్, ఇంకా నేషనల్ లిటరసీ మిషన్, నవోదయ విద్యాలయ, వొకేషనల్ ఎడ్యుకేషన్, ఇవన్నీ కూడా గవర్నమెంట్ ఫీమేల్ లిటరసీ రేట్ని పెంచడానికి పెట్టిన ప్రోగ్రామ్స్ అని చెప్తాం ఎస్పెషలీ. ఓకే, సో ఇప్పుడు కల్చరలీ విమెన్ స్టేటస్ ఏంటి సొసైటీలో చూసినట్లయితే మనము, ఇంకా మన ఇండియన్ టిపికల్ సొసైటీ మెంటాలిటీ పెట్రియార్కల్ సొసైటీ అని చెప్తామన్నమాట. ఓకే, ప్రిడామినెంట్ రోల్ అనేది ఏదైతే ఉంటుందో ఆ పొలిటికల్ లీడర్షిప్లో కానీ మోరల్ అథారిటీలో కానీ ఇదంతా కూడా కంట్రోల్ ఆఫ్ ప్రాపర్టీ కూడా ఇవంతా కూడా ఫాదర్లీ ఫిగర్సే చూస్తారు, అంటే ఈ మెన్ మాత్రమే చూసుకుంటారు అని చెప్తామన్నమాట. విమెన్ వచ్చి మనకు ఒక మేల్ డామినేటెడ్ విక్టిమ్ అని మనము విమెన్ని చెప్తామన్నమాట పేట్రియార్కల్ సొసైటీలో. ఒకసారి మనం మ్యారేజ్ స్ట్రక్చర్ని కానీ మనం చూసినట్లయితే మ్యారేజ్ స్ట్రక్చర్ ఓకే, లాట్ ఆఫ్ హోమ్స్ ఏంటంటే ఈ డొమెస్టిక్ వైలెన్స్ ఎస్పెషల్లీ మనం చూసినట్లయితే ఈ మ్యారేజ్లో మనకు డౌరీ అండ్ లవ్ మ్యారేజ్ కేసెస్ కానీ ఇంటర్ కాస్ట్ మ్యారేజ్లో కేసెస్ కానీ ఇవన్నీ కూడా ఈ మ్యారేజ్ స్టేటస్ని విమెన్ యొక్క మ్యారేజ్ స్టేటస్ని డిటోరియేట్ చేస్తున్నాయి. వీటి వల్ల వచ్చే సమస్యలు అని చెప్తామన్నమాట. లాట్ ఆఫ్ ఎమోషనల్ టెన్షన్స్ అండ్ స్ట్రెస్ ఉంటుంది ఈ ఫ్యామిలీ అండ్ సొసైటీ మధ్య అని చెప్తాము. ఓకే, ఇంకా మనము ఈ చైల్డ్ మ్యారేజెస్, డౌరీ, డొమెస్టిక్ వైలెన్స్ అగేన్స్ట్ ఉమెన్ ఇవన్నీ కూడా కోప్ చేయడానికి గవర్నమెంట్ ఏం చేస్తుంది, డొమెస్టిక్ వైలెన్స్ యాక్ట్ 2005ని తీసుకొచ్చిందనమాట. దేనికి లూప్ హోల్స్ని ఎలిమినేట్ చేయడానికి ఏదైతే కరెంట్ సిస్టంలో ఉన్నాయో. ఒకసారి మనము విమెన్ వర్క్ని మనం ఒకసారి చూద్దాం. ఓకే, అసలు విమెన్ వర్క్ ఫోర్స్లో కానీ మనం చూసినట్లయితే ఈ ఏదైతే నేచర్ అనేది ఉందో విమెన్ది, ఇది విజిబుల్ అండ్ ఇన్విజిబుల్ అని రెండు చెప్తామన్నమాట. వర్క్ ఫోర్స్ కానీ మనం చూసినట్లయితే విజిబుల్ అండ్ ఇన్విజిబుల్ అంటే ఏదైతే అగ్రికల్చర్లో విమెన్ వర్క్ చేస్తున్నారో అందులో వీళ్ళు పెట్టే ఎఫర్ట్ ఏదైతే ఉంటుందో అది విజిబుల్ వర్క్ అని చెప్తాం. ఓకే, విజిబుల్ వర్క్. అదే ఉమెన్ ఇంట్లో ఏదైతే హౌస్ హోల్డ్ వర్క్ చేస్తారో అది ఇన్విజిబుల్ అని చెప్తాం అనమాట. సో విజిబుల్ ఒకటి, ఇన్విజిబుల్ ఒకటి, ఆ రకంగా మనము 2 టైప్స్గా మనము చేస్తాము. సో ఆ విజిబుల్ అండ్ ఇన్విజిబుల్ని ఏం చెప్తామంటే పెయిడ్ అండ్ అన్పెయిడ్ వర్క్ అని కూడా చెప్తాము. సో అన్పెయిడ్ వర్క్ అంటే ఏంటి, ఇంట్లో ఏదైతే ఆమె చైల్డ్ కేర్ తీసుకుంటుందో, ఈ కుకింగ్ అనేది ఉంటుందో, ఫోడర్ని క్యాటిల్ని ఇంట్లో ఏవైతే పశువులు ఉంటాయో వాటిని చూసుకోవడానికి చేస్తుందో, ఈ మెయింటెనెన్స్, హౌస్ రిపేరింగ్ అంట, మెయింటెనెన్స్ అంట, ఇదంతా కూడా ఏంటి పొద్దున్న నుంచి ఆమె కష్టపడుతూనే ఉంటుంది, కానీ దానికి ఆమెకి ఏమీ ఈ ఇన్కమ్ అనేది ఉండదని చెప్తాము. నెక్స్ట్ పెయిడ్ వర్క్ అంటే ఏంటి, ఈ ఫీల్డ్స్లో, ఫారెస్ట్లో, మైన్లో ఏవైతే లైక్ ఒక ఇండస్ట్రీ అండ్ వర్క్ హైరార్కీ ఏదైతే ఉంటుందో సోషల్ హైరార్కీ, అందులో ఆమె పెట్టే ఎఫర్ట్ మాత్రమే ఈ వేజెస్కి క్యాలిక్యులేట్ అవుతుంది అని చెప్తారనమాట. ఇంకా ఫీమేల్ లేబర్ చైల్డ్ కానీ మనం చూసినట్టయితే చాలామంది గర్ల్స్ డ్రాప్ అవుట్ అయిపోయి వాళ్ళు ఏం చేస్తున్నారు, మనకు ఈ హోమ్ బేస్డ్ ప్రొడక్షన్ సిస్టమ్స్లో వాళ్ళు ఒక ఫ్రీ చైల్డ్ లేబర్గా వాళ్ళు ఉండిపోతున్నారనమాట. ఓకే, ఒక అమ్మాయి ఇంట్లో చదవలేకపోతుంది, ఫ్యామిలీలో ఒక అమ్మాయి చదవలేకపోతుంది రూరల్ ఏరియాలో అంటే ఏంటి, చదువు మానేసి నువ్వు ఇంట్లో పనులన్నీ బాగా చేసుకోమ్మా, పెళ్లి చేసి నీకు ఒక ఇంటికి పంపించేస్తామని చెప్తారనమాట. ఇదేంటి ఫీమేల్ చైల్డ్ లేబర్ అనే చెప్తామన్నమాట. ఈ స్టడీస్ ఏదైతే రూరల్ గర్ల్ చైల్డ్ లేబర్ అయిపోతుందో అది కూడా ఆమె ఏంటి మనకు వర్క్స్ అప్ టు 9 hours a day ఆమె పని చేస్తూనే ఉంటుందన్నమాట. ఓకే, విచ్ కీప్స్ హర్ అవుట్ ఆఫ్ ద స్కూల్. సో ఇంట్లో పనులన్నీ చేసిన తర్వాతే ఆమె స్కూల్కి వెళ్ళాల్సి వస్తుంది. సో ఇన్ని పనులు చేయడం వల్ల ఏమవుతుంది అంటే వాళ్ళు స్కూల్కి వెళ్ళలేరు అనమాట. ఒక ఎగ్జాంపుల్ చెప్తాను చూడండి. ఇది చాలా రోజులైంది నేను ఈ ఎగ్జాంపుల్ విని కూడా, బట్ ఇట్స్ అ గుడ్ సిచ్యువేషన్ చెప్పడానికి. ఒక విలేజ్లో ఒక స్కూల్ ఉందన్నమాట. ఓకే, స్కూల్ ఉంది, ఒక విలేజ్లో ఒక స్కూల్ ఉంది. ఆ విలేజ్లో చాలా తక్కువ మంది ఫ్యామిలీస్ ఉన్నారనమాట. ఆ ఫ్యామిలీస్ ఉన్నాయి, కానీ ఈ స్కూల్కి వెళ్ళాలంటే మార్నింగ్ 9 o'clockకి స్కూల్ వెళ్ళాలంటే అందులో ఇక్కడున్న అమ్మాయిలు ఎవరైతే ఉంటారో వీళ్ళంతా కూడా ఎక్కడో వెళ్ళి ఫస్ట్ వాళ్ళు వాటర్ తీసుకురావాలన్నమాట. ఓకే, వాటర్ తీసుకురావాలి, తర్వాత వీళ్ళు స్కూల్కి వెళ్ళాలన్నమాట. ఒక అమ్మాయి రోజు స్కూల్కి లేట్గా వెళ్ళేదన్నమాట. ఓకే, ఆ స్టూడెంట్స్లో. సో టీచర్ అడుగుతారు, ఎందుకు ఎప్పుడు నువ్వు లేట్గానే వస్తావని. ఆమె ఎక్కడికో వెళ్ళి వాటర్ తీసుకొచ్చి ఇంట్లో పెట్టేసి ఆ తర్వాత స్కూల్కి వచ్చేదన్నమాట. సో వీళ్ళు ఏం చేస్తారంటే ఆ స్కూల్ పక్కనే ఒక వాటర్ ట్యాంక్ బిల్డ్ చేస్తారనమాట. దీనివల్ల ఏమైంది, అమ్మాయి స్కూల్కి వచ్చి వాటర్ తీసుకొని అలాగే ఇంటికి వెళ్ళిపోయేదన్నమాట. దీనివల్ల టైం టు టైం ఈ ఎడ్యుకేషన్ అనేది కూడా ఈ ఏవైతే ప్రాబ్లమ్స్ అనేవి ఉంటాయో ఈ ప్రాబ్లమ్స్ అన్నిటికీ సొల్యూషన్స్ కూడా ఉంటాయి. ప్లస్ ఇవేంటి, ఒక ప్రాపర్ ఇంప్లిమెంటేషన్, ప్లానింగ్ అండ్ కన్సర్న్ అనేది ఉంటే. ఓకే, నెక్స్ట్ ఎడ్యుకేషన్, పెయిడ్ ఎంప్లాయ్మెంట్
హౌస్ హోల్డ్ రెస్పాన్సిబిలిటీస్. సో ఈ ఏదైతే వన్ హ్యాండ్ మనం చూసినట్లయితే లిటరసీ అనేది ఉంది, విమెన్ ఇల్లిటరసీ అనేది. ఈ ఇల్లిటరసీ అనేది ఏంటి, మేజర్ బ్యారియర్ అని చెప్తాము దేనికి, విమెన్ వర్క్ ఫోర్స్లో లేరంటానికి చదువు రాకపోవటమే ఎక్కువగా అని చెప్తామన్నమాట. నెక్స్ట్ అదర్ దాన్ ఏంటి, లేబర్ మార్కెట్ ఫోర్సెస్లో ఏదైతే ఎఫెక్టివ్ స్ట్రిక్ట్ విమెన్ వర్క్ ఆపర్చునిటీస్ ఉన్నాయో అవి అని చెప్తామన్నమాట. ఇంకొకటి ఇంకా మనం చూసినట్లయితే, సో ఒకటి చదువు రాకపోవటం, ఇంకొకటి చదువు వచ్చినా కూడా ఆపర్చునిటీస్ లేకపోవడం అని చెప్తాము. నెక్స్ట్ అగ్రికల్చరల్ అండ్ ఇండస్ట్రియల్ సెక్టర్. అగ్రికల్చరల్ ఇండస్ట్రియల్ సెక్టర్లో మనం చూసినట్లయితే విమెన్ వర్క్ ఫోర్స్ పెరిగిందని చెప్తాము. ఇండిపెండెన్స్ తర్వాత మనకు ఇది బాగానే పెరిగింది అని చెప్తాము. సర్వీస్ ఫోర్సెస్లో కానీ మనం చూసినట్లయితే ఎస్పెషల్లీ ఏంటి, ఈ నెంబర్ ఆఫ్ ఎడ్యుకేటెడ్ ఉమెన్ ఈ అర్బన్ ఏరియాస్లో ఏంటి, ఈ గ్యాప్ అనేది బాగా ఉంది, విమెన్ అండ్ మెన్కి గ్యాప్ అనేది బాగా ఉంది ప్రొఫెషనల్లీ అని చెప్తాము. ఫ్యాక్టర్స్ ఏంటి మరి వీటికి అని అంటే, గర్ల్స్ ఎస్పెషల్లీ డొమెస్టిక్ రోల్స్ అంటే ఇంట్లో పనులు చేయడానికి వాళ్ళకి ఎక్కువగా ట్రైనింగ్ ఇస్తారని చెప్తాము. లెస్ ఇన్వెస్ట్మెంట్ వీళ్ళకు. అదే ఒక అబ్బాయి ఉన్నాడు అనుకోండి, వాడి ఫర్దర్ వేరే కోర్స్ చేస్తే ఆ కోర్స్ వల్ల మంచి జాబ్ వస్తుందని చెప్తాము. అదే అమ్మాయి అయితే కోర్సుకి ఎందుకు డబ్బులు దండగా నీకు పెళ్లి చేసి పంపించేస్తాము, చదివింది చాలు అని చెప్తారనమాట. ఈ రకంగా కూడా లెస్ ఇన్వెస్ట్మెంట్, ఇంకా హయ్యర్ కాన్సన్ట్రేషన్ ఆఫ్ దీనివల్ల ఏమవుతుంది, ఈ హ్యుమానిటీస్ మీద అండ్ సోషల్ సైన్సెస్ మీద ఎక్కువగా వీళ్ళకు కాన్సన్ట్రేషన్ ఉంటుందన్నమాట. అమ్మాయిలకు ఎక్కువగా పెడతారు. వొకేషనల్ అండ్ టెక్నికల్ కోర్సెస్లో వీళ్ళు తక్కువగా ఉంటుందన్నమాట కాన్సన్ట్రేషన్. ఫర్ ఎగ్జాంపుల్ మనం చూసినట్లయితే ఇంజనీరింగ్ అని చూసినట్లయితే ఈ సివిల్ అండ్ మెకానికల్ ఇంజనీర్లో అమ్మాయిలు కొంచెం తక్కువగానే కనపడతారని చెప్తాం. మెకానికల్ ఇంజనీరింగ్ అయితే ఇంకా తక్కువగా కనపడతారని చెప్తాం. నెక్స్ట్ ఫిజికల్ మొబిలిటీ అనేది చాలా తగ్గిపోతుంది ఆఫ్టర్ మ్యారేజ్. సో ఆఫ్టర్ మ్యారేజ్ నెక్స్ట్ ఫ్యామిలీని చూసుకోవాలి, పిల్లల్ని చూసుకోవాలి, అందరినీ చూసుకోవాలి. కాబట్టి ఫ్యామిలీలో ఈ మొబిలిటీ అనేది విమెన్ వర్క్ ఫోర్స్కి వెళ్ళాల్సిన మొబిలిటీ అనేది తగ్గిపోతుంది అని చెప్తాము. అగ్రికల్చర్లో మనం చూసినట్లయితే నేషనల్ ఉమెన్ ఫార్మర్స్ డే మనము 15th October అని చెప్తాము. ఇదేంటి మనకు ఏం చెప్తుంది, మల్టీ డైమెన్షనల్ రోల్ ఆఫ్ ఉమెన్ ఇన్ ఎవ్రీ స్టేజ్ ఆఫ్ అగ్రికల్చర్ మనకు చెప్తుంది అనమాట. కరెంట్ ట్రెండ్స్ కన్నా మనం చూసినట్లయితే ఫెమినైజేషన్ ఆఫ్ అగ్రికల్చర్లో మనకు అప్రాక్సిమేట్గా 32% మనకు పార్టిసిపేషన్ అనేది ఉమెన్ కాంట్రిబ్యూషన్ ఉంది. ఎస్పెషల్లీ మనము హిల్ స్టేట్స్, నార్త్ ఈస్ట్ స్టేట్స్ అండ్ కేరళలో మనం చూస్తే ఎక్కువగా ఉమెన్ అగ్రికల్చర్లో ఉన్నారని చెప్తాము. ఓకే, ఇంకా మనకు వర్కర్స్ కనుక చూసినట్టయితే 55% మనకు మెయిన్ వర్కర్స్ ఉంటే అందులో 24% లేబరర్స్, కల్టివేటర్స్ ఉన్నారని చెప్తామన్నమాట విమెనే. ఇంకా యాజ్ పర్ 10th అగ్రికల్చరల్ సెన్సెస్ కానీ మనం చూసినట్లయితే ఫిమేల్ ఆపరేషనల్ హోల్డింగ్స్ అనేవి ఇంక్రీజ్ అయ్యాయి, 13% ఇంక్రీజ్ అయ్యాయని చెప్తాము. ఇంకా ఏంటి మనకు ఇంకా ఫీమేల్ ఫోర్స్ అగ్రికల్చర్లో ఉండడానికి రీజన్స్ కానీ చూసినట్టయితే, ఒకటి అగ్రికల్చర్ డిస్ట్రెస్, పంటలు సరిగ్గా పండకపోవడం వల్ల ఎక్కువగా వాళ్ళు అందులో టైం పెట్టాల్సి వస్తుంది. ఇంకా మేల్ మైగ్రేషన్, ఇంట్లో ఎవరైతే మేల్ పర్సన్స్ ఉంటారో వాళ్ళు అర్బన్ ఏరియాస్కి మైగ్రేట్ అయిపోయి బెటర్ ఆపర్చునిటీ కోసం సంపాదించడం కోసం వెళ్ళిపోవడం వల్ల ఏం చేస్తుంది, ఇంకా ఫీమేలే అగ్రికల్చర్ ల్యాండ్ని చూసుకోవాలి. నెక్స్ట్ ఇంకా పేదరికం, పావర్టీ, ఇవన్నీ కూడా ఏంటి ఫెమినైజేషన్ ఆఫ్ అగ్రికల్చర్కి రీజన్స్ అని చెప్తాం. ఓకే, ఫ్యామిలీ స్ట్రక్చర్. ఓకే, ఫ్యామిలీ స్ట్రక్చర్ మనం చూసినట్లయితే ఇంకా ఇండియాలో ఫ్యామిలీ స్ట్రక్చర్ ఇండియా అనేది యూనిక్ అనమాట. బోత్ న్యూక్లియర్ ఉంటారు అండ్ జాయింట్ ఫ్యామిలీ ఉంటారు అనమాట. ఓకే, 52.1% ఏంటి ఇండియాలో న్యూక్లియర్ ఫ్యామిలీ హౌస్ హోల్డ్స్ ఉంటాయి 2011 సెన్సస్ ప్రకారం అని చెప్తాము. ఓకే, ఎవరైతే ఈ న్యూక్లియర్ ఫ్యామిలీస్లో ఉంటారో వాళ్ళు ఏంటంటే విమెన్ పొజిషన్ కంపేర్ టు జాయింట్ ఫ్యామిలీస్తో కంపేర్ చేస్తే వీళ్ళకి కొంచెము ఎక్కువగా ఉంటుంది, హయ్యర్ స్టేటస్ ఉంటుందని చెప్తామన్నమాట. ఫ్యామిలీ స్ట్రక్చర్ అండ్ పొజిషన్ ఒకసారి చూద్దాం ఇది ఎలానో. సో ఎప్పుడైతే ఈ న్యూక్లియర్ హౌస్ హోల్డ్ ఉంటుందో అందులో విమెన్ ఎంజాయ్స్ గ్రేటర్ ఏదైతే డెసిషన్ మేకింగ్ పవర్ ఉంటుందో అది వీళ్ళకి ఎక్కువగా ఉంటుందన్నమాట. అంటే వైఫ్ అండ్ హస్బెండే ఉంటారు. న్యూక్లియర్ ఫ్యామిలీ అంటే ఏంటి, వైఫ్, హస్బెండ్, వాళ్ళ పిల్లలు. ఓకే, సో ఈ వైఫ్ హస్బెండ్ డిస్కస్ చేసుకుంటారనమాట. ఏవైతే వాళ్ళకు డెసిషన్స్ ఉంటాయో అవి వీళ్ళిద్దరే డిస్కస్ చేసుకొని డెసిషన్ తీసుకుంటారు. ఒక ఫ్రీడమ్ అనేది ఉంటుందన్నమాట విమెన్కి కంపేర్ టు జాయింట్ ఫ్యామిలీ. ఇంకా అటానమీ అనేది ఎకనామిక్ స్టేటస్ ప్రకారం కూడా అటానమీ అనేది ఎక్కువగా ఉంటుంది హౌస్ హోల్డ్కి అని చెప్తాము. ఇంకా జాయింట్ ఫ్యామిలీస్తో కంపేర్ చేస్తే వీళ్ళకు జాయింట్ ఫ్యామిలీస్కి తక్కువగా ఉంటుందని చెప్తామన్నమాట. జియోగ్రాఫికల్ లొకేషన్ కానీ మనం చూసినట్లయితే విమెన్ జాయింట్ ఫ్యామిలీస్ ఎస్పెషల్లీ మనము ఇండియాలో మనం చూసినట్లయితే నార్త్ ఇండియాలో ఇంకా వీళ్ళకి ఫ్రీడమ్ తక్కువగా ఉంటుంది, సౌత్ ఇండియాలో విమెన్కి ఫ్రీడమ్ కొంచెం ఎక్కువగా ఉంటుంది అని చెప్తామన్నమాట.
ఓకే. ఇంకా డివిజన్ ఆఫ్ లేబర్ గాని మనం చూసినట్లయితే ట్రెడిషనల్ ఫ్యామిలీస్‌లో ఇండియాలో విమెన్ ఏంటి సపోజ్ టు డూ ఆడవారు మాత్రం ఏంటి ఇంటి పని చేసుకుంటూ ఉండాలి. కుకింగ్, క్లీనింగ్, వాషింగ్ క్లోత్స్ ఇవే చేసుకుంటూ ఉండాలి. పిల్లల్ని చూసుకోవడం, ఫ్యామిలీస్ చూసుకోవడం మాత్రమే ఉండాలి అని చెప్తారు. ఓకే. ఇవన్నీ కూడా ఏంటి ఫ్యామిలీ స్ట్రక్చర్ మనకు ఇండియాలో. సో మెసిలేనియస్ ఇంకా ఇష్యూస్ కానీ మనం చూసినట్లయితే ఫీమేల్ ప్రాబ్లమ్స్ ఏంటి మనకు ఇంకా అంటే ఒకటి సెక్షువల్ హరాస్మెంట్, మ్యారిటల్ రేప్. ఓకే. సెక్షువల్ హరాస్మెంట్ చూసినట్లయితే ఈ సెక్షువల్ హరాస్మెంట్ ఏవైతే వీకర్ సెక్స్ ఎవరైతే విమెన్కి ఎస్పెషల్లీ మనకు ఎన్సీఆర్బీ డేటా ఇస్తుంది అన్నమాట. నేషనల్ క్రైమ్ రిపోర్ట్స్ బ్యూరో మనకు ఏమిస్తుంది డేటా ఇచ్చింది. ఈ సెక్షువల్ హరాస్మెంట్ కేసెస్ అనేవి డైలీ లైఫ్లో ఇంకా ఎక్కువ అవుతున్నాయి. అది బీట్ ఫ్యామిలీ కానీ ఇంకా ఆఫీస్ కానీ వర్క్ ప్లేస్ కానీ ఎక్కడైనా కూడా విమెన్స్కి ఈ సేఫ్టీ అనేది లేదు అని చెప్తామన్నమాట. ఎస్పెషల్లీ మనకు యూపీలో ఎక్కువగా కేసెస్ అనేవి రిజిస్టర్ అయ్యాయని చెప్తాము. మ్యారిటల్ రేప్ అనేది ఇంకొకటి. మ్యారిటల్ రేప్ అంటే ఏంటి, వైఫ్ అండ్ హస్బెండే, బట్ వాళ్ళకు ఈ వైఫ్కి కన్సెంట్ ఉండదన్నమాట సెక్షువల్ ఇంటర్ కోర్స్లో, బట్ హస్బెండ్ బలవంతం చేయటం వైఫ్ని. ఓకే. ఇది ఇంకా కూడా ఇది ఏం చెప్తామంటే ఇది ఇంకా లీగల్గా మనము ఇది కేసు ఫైల్ చేయడానికి లేదనమాట వైఫ్ హస్బెండ్ మీద. ఓకే. ఇది ఎలాంటి హోల్డ్ అనేది హస్బెండ్ మీదకి రాదు అని చెప్తాము. ఎలాంటి గ్రౌండ్లోనూ ఇది ఒక గ్రౌండ్ కాదు, డివోర్స్ తీసుకోవడానికి కూడా ఇది ఒక గ్రౌండ్ కాదు అని ఇంకా మనకు కోర్టు చెప్తుంది అనమాట. ఓకే. ఇది మ్యారిటల్ రేప్. నెక్స్ట్ చైల్డ్ రేప్ అంటే చిన్న పిల్లల మీద, ఎస్పెషల్లీ అమ్మాయిల మీద, చిన్నపిల్లల మీద ఏవైతే రేప్ కేసెస్ జరుగుతున్నాయో అవి రాను రైజ్ అవుతున్నాయి అని చెప్తాము. చూడండి, ఇది మనకు 2001 నుంచి 2011 వరకు, 2001 నుంచి 2011 వరకు 333% ఈ కేసెస్ అనేవి ఇంక్రీజ్ అయ్యాయి అని చెప్తాము. ఇంకా దీనికి మళ్ళీ లాస్ ఏమొచ్చాయి మనకంటే పాక్సో యాక్ట్ వచ్చింది మనకు, క్రిమినల్ లా ఇన్ 2013 ఇంకొకటి వచ్చింది. ఇవన్నీ ఏంటి రిపోర్టింగ్. ఎప్పుడైతే ఈ లాస్ వచ్చాయో అప్పటి నుంచి రిపోర్టింగ్ అనేది ఇంకా ఎక్కువగా ఉంది. ఈ లాస్ వస్తే రిపోర్టింగ్ వల్ల ఏమవుతుందంటే మనకు డేటా ఉంటుందన్నమాట. ఆ డేటా వల్ల పాలసీస్ అనేవి తీసుకురావచ్చు, యాక్ట్స్ అనేవి తీసుకురావచ్చు. ఓకే. సో డేటా అనేది ఎప్పుడైనా కూడా చాలా క్రూషియల్ రోల్ని ప్లే చేస్తుంది అని చెప్తాము. ఓకే. నెక్స్ట్ సెక్షువల్ హరాస్మెంట్ అట్ వర్క్ ప్లేస్ మనం చూసినట్లయితే ఇది మనకు సెక్షువల్ హరాస్మెంట్ అట్ వర్క్ ప్లేస్ మనకు యాక్ట్ ఒకటి తీసుకొచ్చింది 2013లో. ఇదేంటి మనకు ఏదైనా ఒక ఆఫీస్లో 10 మంది కంటే ఎక్కువ ఎంప్లాయీస్ ఉన్నారనుకోండి, ఆ ఆఫీస్ ఖచ్చితంగా ఒక మెకానిజం తీసుకురావాలి దేనికి, కంప్లైంట్స్ అగేన్స్ట్ సెక్షువల్ హరాస్మెంట్. ఓకే. సో ఏ గైడ్లైన్స్ ప్రకారం అంటే విశాఖ గైడ్లైన్స్ సుప్రీంకోర్టు ఇచ్చింది. సో ఇది మనకు ఒక షీ బాక్స్ అనేది మినిస్ట్రీ ఆఫ్ విమెన్ అండ్ చైల్డ్ డెవలప్మెంట్ వాళ్ళు ఇచ్చారు. ఇదేంటి ఆన్లైన్ కంప్లైంట్స్ తీసుకుంటుందన్నమాట. నెక్స్ట్ డొమెస్టిక్ వైలెన్స్ అండ్ డౌరీ రేట్స్ మనం చూసినట్లయితే డౌరీ డెత్స్, వరకట్నపు చావులు, ఏవైతే వరకట్నపు వేధింపులు ఉంటాయో ఇవి కూడా మనకు నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో మనకు ఇచ్చింది. ఈ హైయెస్ట్ నెంబర్ ఆఫ్ మనకు ఇవి చూసినట్లయితే ఉత్తరప్రదేశ్లో మనకు ఎక్కువగా ఉంటాయి, తర్వాత బీహార్ అని చెప్తాము. మరి ఇవి తగ్గించడానికి మనకు ప్రొటెక్షన్ ఆఫ్ విమెన్ ఫర్ డొమెస్టిక్ వైలెంట్ యాక్ట్ 2005, డౌరీ ప్రొహిబిషన్ యాక్ట్ అండ్ సెక్షన్ 498A ఐపీసీ ఇవన్నీ కూడా ఏంటి మనకు డొమెస్టిక్ వైలెన్స్ అండ్ డౌరీస్ డెత్ని డిక్రీజ్ చేయడానికి అనమాట. ఓకే. డొమెస్టిక్ వైలెన్స్ మనం చూసినట్లయితే సుప్రీంకోర్టు మనకు రీసెంట్గా రూల్ అవుట్ చేసింది. ఇదేంటి మనకు అంటే ఒక జాయింట్ ఫ్యామిలీ ఉందనుకోండి, ఒక జాయింట్ ఫ్యామిలీ ఉంది. ఓకే. వైఫ్ అండ్ హస్బెండ్ ఉన్నారు, ఇంకా ఆ హస్బెండ్ యొక్క బ్రదర్, సిస్టర్ లేదా బ్రదర్ ఫ్యామిలీ, ఇంకా వాళ్ళ పేరెంట్స్ వీళ్ళంతా ఉన్నారు. హస్బెండ్ ఒకవేళ ఆ వైఫ్ని డినై చేశాడు అనుకోండి మెయింటెనెన్స్కి కానీ అలవెన్స్కి, లేదా హస్బెండే చనిపోయారు అనుకోండి, సో ఈ బ్రదర్ ఎవరైతే ఉంటారో హస్బెండ్ యొక్క బ్రదర్, ఆ బ్రదర్ ఖచ్చితంగా ఆమెకి విమెన్కి మెయింటెనెన్స్ అనేది ప్రొవైడ్ చేయాలి. ఆమెను వాళ్ళ పిల్లలకు మెయింటెనెన్స్ అనేది ప్రొవైడ్ చేయాలని సుప్రీంకోర్టు చెప్తుందనమాట. అది ఇప్పుడు ఒక జాయింట్ ఫ్యామిలీ అయితే, వాళ్ళంతా ఒకే రూఫ్ కింద ఉంటే. ఇష్యూస్ ఏమున్నాయి మరి ఇందులో మనం చూసినట్లయితే అంటే, సో అర్బన్ ఏరియాస్లో ఏంటి మోర్ ఇన్కమ్ ఆఫ్ వర్కింగ్ ఉమెన్ దాన్ హర్ పార్ట్నర్. సో దీనివల్ల ఏంటి, నువ్వు అర్బన్ ఏరియాస్లో ఏంటంటే సిటీస్లో కొన్నిసార్లు ఫీమేలే ఎక్కువగా సంపాదిస్తారనమాట వాళ్ళ హస్బెండ్ కంటే. దీనివల్ల ఏంటి, వాళ్ళు అబ్యూజింగ్ అయిపోతారనమాట. ఈ ఇన్లాస్ని నెగ్లెక్ట్ చేయడం, ఇంకా ఏంటి డౌరీ డిమాండ్స్. ఈ ఇన్లాస్ ఏం చేస్తారంటే వాళ్ళను ఎంత సంపాదిస్తున్నా కూడా వాళ్ళను స్టిల్ టార్చర్ పెట్టడం అనమాట.
ఓకే. ఇంకా ఏంటి మనకు హస్బెండ్స్ డెత్ అండ్ ఎప్పుడైనా ఈ ఇష్యూస్ మనం ఇంకా డొమెస్టిక్ వైలెన్స్ చూసినట్లయితే ఒక ఫ్యామిలీ ఇదే జాయింట్ ఫ్యామిలీలోనూ హస్బెండ్ చనిపోయాడు అనుకోండి, ఆ ఉమెన్ ఎవరైతే ఉంటారో ఆమెకి మంచి క్లాతింగ్ అనేది ఉండదు. అంటే ఆమెకి లైక్ పాత బట్టలు కానీ, ఏదైతే వైట్ శారీ ఉంటుందో కానీ ఆ వైట్ శారీస్ ఇవ్వడం కానీ, లేదా పూర్ ఫుడ్ కూడా మంచి ఫుడ్ పెట్టకుండా అంటే అందరితో పాటు డైనింగ్ అనేది ఉండదు, ఆమెకి సపరేట్ ఫుడ్ ఇవ్వడం కానీ, ఈ రకంగా ఈ కండిషన్స్ని కూడా మనము డొమెస్టిక్ వైలెన్స్ కిందకే మనం తీసుకుంటామంటాం. ఇదంతా కూడా ప్యాట్రియార్కల్ మైండ్ సెట్, మేల్ డామినేషన్ ఓవర్ ఉమెన్ని అండ్ మేల్ ప్రివిలేజెస్, ఇంకా ఉమెన్ సబార్డినేట్ స్టేటస్ని చూపించడానికి ఇవన్నీ ఉన్నాయి అని చెప్తామన్నమాట. ఇంకా గవర్నమెంట్ స్టెప్స్ ఏం తీసుకుంది డొమెస్టిక్ వైలెన్స్కి అంటే, డొమెస్టిక్ వైలెన్స్ అనేది ఉత్త ఫిజికల్గా మాత్రమే కాదు, ఓకే, అది మెంటలీ, వర్బలీ, ఎమోషనలీ, సెక్షువల్లీ, ఎకనామికలీ ఇవంతా కూడా డొమెస్టిక్ వైలెన్స్ కిందకే వస్తాయన్నమాట. ఓకే, దీన్ని ఎవరెవరు పెట్టచ్చు మరి డొమెస్టిక్ వైలెన్స్ రిలేషన్షిప్ అంటే, మ్యారీడ్ ఉమెన్, మదర్స్ డాటర్, సిస్టర్, గ్రాండ్ మదర్, వీళ్ళంతా కూడా డొమెస్టిక్ వైలెన్స్ యాక్ట్ని యూజ్ చేసుకోవచ్చు అనమాట. ఓకే, సో డౌరీ ప్రొహిబిషన్ యాక్ట్ 1961 ఇదేంటి, ఎవరైనా కూడా కట్నం ఇవ్వడం కానీ కట్నం తీసుకోవడం కానీ నేరమే. 6 నెలల వరకు జైలు శిక్ష ప్లస్ 5,000 డబ్బులు పే చేయాల్సి ఉంటుందన్నమాట, గవర్నమెంట్కి ఫైన్ పే చేయాలి. నెక్స్ట్ సెక్షన్ 498A ఐపీసీ ప్రకారం ఏంటి, ఈ హస్బెండ్స్ అండ్ వాళ్ళ హస్బెండ్ రిలేటివ్స్ ఎవరైనా ఈ హింసలు కానీ చేశారనుకోండి ఆడవారిపైన, వాళ్ళకు వెంటనే అరెస్ట్ వారెంట్ అనేది పంపించవచ్చు అనమాట. సుప్రీంకోర్టు వాళ్ళకు పవర్ ఇచ్చిందనమాట. ఈ యాక్ట్ కింద గవర్నమెంట్ పోలీసులకు పవర్ ఉంటుంది. నెక్స్ట్ యాంటీ డౌరీ మూమెంట్స్ మనం చూసినట్టయితే ఎన్నో ఈ మర్డర్స్ ఇవన్నీ జరిగాయి కదా, ఈ డౌరీ కోసము దహేజ్ విరోధ్ చేతనా మంచ్ అనేది ఒకటి పెట్టడం జరిగిందనమాట. దీనివల్ల ఏమైంది, మనకు డౌరీ ప్రొహిబిషన్ యాక్ట్ అనేది వచ్చింది, 1984లో పాస్ అయింది అని చెప్తాము. నెక్స్ట్ సైబర్ క్రైమ్స్ అనేది ఒకటి ఉంది. నెక్స్ట్ ఓకే, ఉమెన్ ఇష్యూస్లో మనము సైబర్ క్రైమ్ టార్గెటింగ్ ఉమెన్, ఇదేంటి వయా ఈమెయిల్ ద్వారా సైబర్ స్టాకింగ్ అంటాము, ఇంకా ఆబ్సీన్ మెటీరియల్ క్రియేట్ చేయడము, స్పూఫింగ్ అంటాము, ఇవన్నీ కూడా ఏంటి సైబర్ క్రైమ్స్ ఉమెన్కి అగేన్స్ట్గా. ఓకే, త్రూ ఫేస్బుక్, ట్విట్టర్, ఇన్స్టాగ్రామ్, వాట్సాప్ ఇవన్నీ కూడా ఏంటి హారాస్మెంట్ చేయడము విమెన్ని. ఇంకా సైబర్ స్టాకింగ్ ఎలా అంటే, వాళ్ళ డీటెయిల్స్ని, వాళ్ళ డేటాని ఎప్పటికప్పుడు చూస్తుండడం, టెక్స్ట్ మెసేజెస్ లీక్ చేయడం, ఇంకా వాళ్ళ వెబ్ క్యామ్స్, ఇంకా వెబ్సైట్స్ ఏవైతే ఉంటాయో అవన్నీ హ్యాక్ చేయడము. ఓకే, ఈ ఫర్ సపోజ్ ఒక ఉమెన్ ఎవరిదైనా ఒక ల్యాప్టాప్ ఉందనుకోండి, ల్యాప్టాప్ పైన చిన్న కెమెరా ఉంటుంది. ఓకే, తను ఎప్పుడు ఆ కెమెరా యాక్సెస్ చేస్తున్నా కూడా ఆ సిస్టమ్ అనేది హ్యాక్ అయినప్పుడు అవతల వాళ్ళు ఆ కెమెరాని కంట్రోల్ చేస్తారనమాట. ఓకే, వాళ్ళు ఆ కంట్రోల్ చేసి ఇలా స్టాకింగ్ అనేది చేస్తారనమాట. ఓకే, ఇంకా ఈమెయిల్ స్పూఫింగ్ అనేది ఇంకొకటి. ఇవన్నీ కూడా ఏంటి సైబర్ క్రైమ్స్ టార్గెటింగ్ ఉమెన్ అని చెప్తాము. ఓకే, రీసెంట్లీ మనం చూసినట్లయితే సౌత్ ఇండియన్ యాక్టర్స్ ఫేస్ మార్ఫింగ్ చేసి లైక్ ఆప్సిన్ ఒక థింగ్ అనేది పెట్టారనమాట ఇంటర్నెట్లో. లైక్ ఇట్స్ లైక్ ఇమేజ్ మార్ఫింగ్ అంటాం ఎగ్జాంపుల్ దానికి. ఓకే, ఇలా ఏమైనా కూడా జరగచ్చు. ఎస్పెషల్లీ అడ్వాన్స్డ్ టెక్నాలజీ ఏదైతే ఏఐ ఉందో మనకు, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, దీనివల్ల ఈ సైబర్ క్రైమ్స్ అనేవి ఇంకా కూడా ఎక్కువ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి ఒకవేళ స్ట్రింజెంట్ యాక్ట్ అనేది లేకుండా ఉంటే. సో దీనికి ఏమున్నాయి మనకు అంటే, సైబర్ క్రైమ్ సెల్స్ అనేవి ఉన్నాయి మనకు స్టేట్స్లో అండ్ యూటీస్లో ఉన్నాయి, రిపోర్ట్ చేయడానికి సైబర్ క్రైమ్స్కి సంబంధించిన ఈ ఏవైతే కేసెస్ ఉంటాయో అవి. ఇంకా మనకు గవర్నమెంట్ ఏంటి ఫోరెన్సిక్ ట్రైనింగ్ అండ్ ల్యాబ్స్ కూడా పెట్టింది కేరళ, అస్సాం అండ్ మిజోరంలో. ఓకే, వీళ్ళేంటి స్టేట్స్ లా ఎన్ఫోర్స్మెంట్ అండ్ జ్యుడిషియరీ వీళ్ళతో ట్రైనింగ్ తీసుకొని వీళ్ళు కేసెస్ని డీల్ చేస్తారనమాట. ఓకే, ఇంకా ఏంటి ట్రైనింగ్ ఇంపార్టెంట్ టు పోలీస్ ఆఫీసర్స్ అండ్ జ్యుడిషియల్ ఆఫీసర్స్, ఇద్దరికి కూడా ఈ ల్యాబ్ ట్రైనింగ్ అనేది గవర్నమెంట్ ప్రొవైడ్ చేస్తుంది అని చెప్తాము. స్కీమ్ ఆఫ్ యూనివర్సలైజేషన్ ఆఫ్ ఉమెన్ హెల్ప్ లైన్ అనేది 24 hour హెల్ప్ లైన్ అనేది ఒకటి ఎమర్జెన్సీ అండ్ నాన్ ఎమర్జెన్సీ రెండు కూడా ఇస్తుందన్నమాట, గవర్నమెంట్ ఇచ్చింది. నెక్స్ట్ ఇంకొక ఇష్యూ ఏంటి అంటే ప్రాస్టిట్యూషన్ అని చెప్తామన్నమాట. అంటే హ్యూమన్ ట్రాఫికింగ్ అనే చెప్పొచ్చు. ఎస్పెషల్లీ కొన్నిసార్లు ఏంటి ఫ్యామిలీని వాళ్ళను డిసోన్ చేసి వాళ్ళను బయటపెట్టేయడం, లేకుంటే ఫ్యామిలీని వాళ్ళను ఈ ప్రాస్టిట్యూషన్లోకి ఫోర్స్బుల్లీ తీసుకురావటం. యాక్ట్స్ కానీ మనం చూసినట్లయితే సప్రెషన్ ఆఫ్ ఇమోరల్ ట్రాఫిక్ ఇన్ విమెన్ అండ్ గర్ల్ యాక్ట్ 1956, ప్రివెన్షన్ ఆఫ్ ఇమ్మోరల్
ట్రాఫిక్ యాక్ట్ 1956, ఇమ్మోరల్ ట్రాఫిక్ ప్రివెన్షన్ యాక్ట్ 1956. ఇవన్నీ కూడా ఏంటి, అగేన్స్ట్ ద ప్రాస్టిట్యూషన్, ఉమెన్కి హెల్ప్ చేయడానికి అని చెప్తాము. స్టెప్స్ ఏంటి మరి గవర్నమెంట్ తీసుకున్నది ప్రాస్టిట్యూషన్ని ఫైట్ చేయడానికంటే? నార్మల్ ఎడ్యుకేషన్ అనేది చాలా ఇంపార్టెంట్ ప్రతి ఏజ్లో. కానీ అది కూడా ఏంటి, ఏదైతే నాన్ ఫార్మల్ ఎడ్యుకేషన్ ఉంటుందో అది కూడా యాక్సెసిబుల్, ఎస్పెషల్లీ అడల్ట్స్కి కూడా యాక్సెసిబుల్ ఉండేలాగా. సో ఈ ఎడ్యుకేషన్ ఈ ఎన్జిఓస్ ద హెల్ప్ తీసుకొని ఏవైతే విమెన్ విక్టిమ్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఆల్రెడీ వాళ్ళను ఆ ప్రాస్టిట్యూషన్ దాంట్లో నుంచి బయటికి తీసుకొచ్చి వాళ్ళను ఎడ్యుకేట్ చేసి వాళ్ళకు మంచి లైఫ్ స్టైల్ అనేది, మంచి లైవ్లీహుడ్ అనేది ప్రొవైడ్ చేయడం, ఇంకా వాళ్ళకు రీహాబిలిటేషన్, రీఇంటిగ్రేషన్, రెస్క్యూడ్ విక్టిమ్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళకు. ఓకే, ఇవన్నీ కూడా ఏంటి, గవర్నమెంట్స్ ఈ ఫైట్ చేస్తుంది ఈ ప్రాస్టిట్యూషన్కి అగెయిన్స్ట్గా అని చెప్తాము. నెక్స్ట్ ఫీమేల్ ఫీటిసైడ్ ఒకటి చెప్తాం. ఫీమేల్ ఫీటిసైడ్ అంటే ఏంటి, తల్లి గర్భంలోనే ఆ బిడ్డను చంపేయడం అని చెప్తాం అనమాట. ఓకే, ఫీటిసైడ్. ఓకే, ఫీమేల్ ఇన్ఫాంటిసైడ్ అంటే పుట్టిన తర్వాత చంపేయడం అని చెప్తాము. ఓకే, నెక్స్ట్ ఫైండింగ్స్ ఏంటి మరి మనం చూసినట్లయితే ఈ ఫీమేల్ ఫీటిసైడ్కి సంబంధించి అంటే నియర్లీ 10 మిలియన్ ఫీటిసెస్, అంటే దాదాపు 1 కోటి మంది అమ్మాయిలను అబార్షన్ చేసి చంపేశారు అని చెప్తామన్నమాట. 2 డికెట్స్లో 20 సంవత్సరాలలో 1 కోటి మందిని చంపారు అని యుఎన్ మనకు రిపోర్ట్ ఇస్తుంది. ఇండియా ఫీమేల్ రేషియో కానీ మనం చూసినట్లయితే 0 to 6 ఇయర్ ఏజ్ గ్యాప్ మనకు ఫాలెన్ టు 896 out of 1000 మేల్స్ అని చెప్తామన్నమాట. ఇట్స్ ద లోయెస్ట్ ఓవర్ ద డికేడ్ అని చెప్తామన్నమాట. ఓకే, సో ఇదేంటి మనకు 1 out of every 6 గర్ల్స్ ఏంటి 15th బర్త్డే కంటే ముందే వాళ్ళు చనిపోవడం జరుగుతుంది. సో బీట్ అది న్యూట్రిషన్ కానీ ఏదైనా చైల్డ్ రేప్ కానీ డిఫరెంట్ రీజన్స్, కానీ అమ్మాయిలు 1 out of every 6 గర్ల్స్ వాళ్ళ 15th బర్త్డే కంటే చనిపోవడం జరుగుతుంది అనేది ఒకటి మనకు చూపిస్తుంది అనమాట రిపోర్ట్లో. ఇంకా ఏంటి, 12 మిలియన్ గర్ల్స్ బోర్న్ ఇన్ ఇండియా అండ్ 1 మిలియన్ డు నాట్ సీ దేర్ ఫస్ట్ బర్త్డే. చూడండి ఎంత దుర్భాగ్యకరమో ఇది. 7,000 fewer girls are born in India each day than the global average would suggest. సో గ్లోబల్ యావరేజ్ కంటే ఎక్కువ పుడుతున్నారు అండ్ మరణిస్తున్నారు కూడా. ప్రీ కాన్సెప్షన్ అండ్ ప్రీనేటల్ డయాగ్నోస్టిక్ టెక్నిక్స్ మనం చూసినట్లయితే యాక్ట్ 1994. ఈ యాక్ట్ ఏం చెప్తుందంటే మనకు ఈ ఫీమేల్ ఫీటిసైడ్స్ ఏవైతే ఉందో ఆ రేషియోని తగ్గించడానికి, ఆ చంపకుండా చేయడానికి, అంటే స్కానింగ్ చేస్తేనే కదా తెలిసింది అక్కడ మేలా ఫీమేల్ అని. సో ఆ స్కానింగ్ టెక్నాలజీ ఏదైతే ఉందో దాన్ని రెగ్యులేట్ చేయాలి. ఓకే, అనేది మనకు ఈ యాక్ట్ తీసుకొచ్చిందని చెప్తాం. ఇంకా రిజిడ్ ప్రొవిజన్స్ మనం చూసినట్లయితే ఫీటిసైడ్ని ప్రివెంట్ చేయడానికి నాన్ మెయింటెనెన్స్ ఆఫ్ రికార్డ్ బై సోనోగ్రఫీ అండ్ డయాగ్నోస్టిక్ సెంటర్స్, ఇది ఇంకా మనకు స్కానింగ్ దగ్గరే బయటే మనకు పెడతారనమాట. ఏంటి, ఏదైనా ఒక ప్రెగ్నెన్సీ స్కానింగ్ అనుకోండి బయట పెడతారు, ఈ మేలా ఫీమేలా అని అడిగారంటే చట్టరీత్యా నేరము, జైలు శిక్ష కూడా పడుతుంది మీకు అని. ఓకే, ఇంకా సెలెక్టివ్ అబార్షన్స్ అనేవి ఏవైతే ఉన్నాయో అదేంటి మనకు అగేన్స్ట్ రైట్ టు లైఫ్, ఆర్టికల్ 21 మనకు రైట్ టు లైఫ్ ఏదైతే వస్తుందో ఆ గర్ల్ చైల్డ్ రైట్ తీసేసుకున్నట్లు అనమాట దానికి. ఓకే, ఆర్టికల్ 21 ఈ సెలెక్టివ్ అబార్షన్కి ఒప్పుకోదు. ఇంకా ఏంటి, ఇది రెస్పాన్సిబిలిటీ ఆఫ్ డాక్టర్ది కూడా ఇది ఒక రెస్పాన్సిబిలిటీ అని చెప్తాము. ఓకే, డాక్టర్ కూడా ఇది సజెస్ట్ చేయకూడదు అండ్ ఎంకరేజ్ చేయకూడదు మెడికల్ ప్రొఫెషన్ని. ఇలా ఒకవేళ ఏ డాక్టర్ అయినా ఎంకరేజ్ చేశారంటే వాళ్ళు సస్పెండ్ చేయబడతారు అండ్ ప్లస్ అరెస్ట్ కూడా అవుతారు. నెక్స్ట్ విమెన్ మూమెంట్స్ కానీ మనం చూసినట్లయితే ప్రీ ఇండిపెండెన్స్, పోస్ట్ ఇండిపెండెన్స్ మూమెంట్స్ ఒకసారి చూద్దాము. ప్రీ ఇండిపెండెన్స్ మూమెంట్స్ చూసినట్లయితే విమెన్ది బ్రహ్మ సమాజ్ మనకు ఎవరు రాజా రామ్మోహన్ రాయ్ స్థాపిస్తారనమాట. దేనికి, అగేన్స్ట్ చైల్డ్ మ్యారేజ్, పాలిగమీ, ఏవైతే ప్రాపర్టీ ఇన్హెరిటెంట్ రైట్స్ ఉన్నాయి విమెన్కి, వీటికి పోరాటానికి మనకు బ్రహ్మ సమాజ్ రాజా రామ్మోహన్ రాయ్ స్థాపిస్తారు. నెక్స్ట్ ప్రార్థనా సమాజం మనకు ఎంజీ రానడే అండ్ ఆర్జీ భండార్కర్ మనకు స్థాపిస్తారు. ఓకే, నెక్స్ట్ ఆర్య సమాజ్. ఓకే, ఆర్య సమాజ్ మనకు దయానంద్ సరస్వతి. ఓకే, దయానంద్ సరస్వతి దీనికి చైల్డ్ మ్యారేజెస్కు లా తీసుకురండి ప్రొహిబిషన్కి. ఇంకా ఏదైతే విడో డైవోర్స్ అండ్ విడో రీమ్యారేజ్ ఉందో దీనికి వీళ్ళు ఏవైతే ఉన్నాయి ఈ సోషల్ రిఫార్మర్స్ అన్నీ మనకు ఉమెన్ పొజిషన్ ఏవైతే ఉందో ఎస్పెషలీ
ఈ రాడికల్స్ మనకు వచ్చిన తర్వాత ఈశ్వర్చంద్ర విద్యాసాగర్ కానీ, జ్యోతిబా పూలే కానీ, గోపాల్ హరికృష్ణ గోఖలే, దేశ్ముఖ్ కానీ, వీళ్ళంతా కూడా ఏంటి, ఈ కాస్ట్ సిస్టమ్ అనేది సబ్జుడికేట్ చేస్తుంది విమెన్స్ సొసైటీలో విమెన్ యొక్క స్టేటస్ని అని వీళ్ళంతా కూడా పోరాడతారనమాట. ఓకే, ఇంకా విమెన్ ఇండియన్ అసోసియేషన్ ఇది మనకు 1917 ఫామ్ అవుతుంది. మనకి ఎవరు ఫామ్ చేస్తారంటే ఫౌండెడ్ బై ఆడిఆర్ అని చెప్తాము, అట్ ఆడిఆర్ బై అనిబిసెంట్ అని చెప్తాము. అనిబిసెంట్ అండ్ మార్గరెట్ ఇద్దరు కలిసి అండ్ జీనా రాజదాస్ వీళ్ళంతా కలిసి ఏం చేస్తారు, ద ఉమెన్స్ ఇండియన్ అసోసియేషన్ని ఫామ్ చేస్తారనమాట. ఫైట్ అగేన్స్ట్ ఏదైతే ఇలిటరసీ ఉందో దానికి అండ్ చైల్డ్ మ్యారేజెస్ దేవదాసి సిస్టమ్కి. నెక్స్ట్ ఆల్ ఇండియా విమెన్స్ కాన్ఫరెన్స్ అనేది 1926లో ఫామ్ అవుతుంది. దీన్ని ఎవరంటే మార్గరెట్ స్టార్ట్ చేస్తారనమాట. ఓకే, బై మార్గరెట్ దేనికి విమెన్ రైట్స్ని ట్యాకిల్ చేయడానికి. ఇంకా ఇది మనకు ఏంటి, వన్ ఆఫ్ ద ఓల్డెస్ట్ ఉమెన్స్ గ్రూప్ ఇన్ ఇండియా త్రూ అవుట్ కంట్రీ. దీనికి బ్రాంచెస్ ఉన్నాయి అని చెప్తాము. ఓకే, నెక్స్ట్ నేషనల్ కౌన్సిల్ ఫర్ ఉమెన్ మనము 1925లో మనం చూస్తాము, చైర్డ్ బై దుర్గాబాయ్ దేశ్ముఖ్. ఓకే, దీనికి మనకు అంటే కండిషన్, ఇంప్రూవ్ ద కండిషన్ ఆఫ్ ద ఉమెన్ ఇన్ ఎడ్యుకేషన్ ఎస్పెషల్లీ. పోస్ట్ ఇండిపెండెన్స్ మూమెంట్స్ కానీ మనం చూసినట్లయితే చాలా రకాలుగానే మనము రకరకాలుగా లైక్ పొలిటికలీ సోషియో ఎకనామికలీ ఉన్నాయి. ఎగ్జాంపుల్ మనం ఒకటి చూసినట్టయితే చిప్కో మూమెంట్ అని ఒకటి అంటాము. ఇది ఎన్విరాన్మెంటలిస్టులు చేసింది. ఇదేంటంటే ఒక ట్రైబల్ ఉమెన్ అంతా ఏంటంటే చెట్లు అక్కడ నరికేయడం జరుగుతుంటే వాళ్ళు వెళ్ళి చిప్కో మూమెంట్ ఆ చెట్టును హక్ చేసుకుంటారు అనమాట, ఈ చెట్టును నరకకండి అని. ఇది కూడా ఒక మూమెంట్. సో ఇవన్నీ కూడా ఏంటి, విమెన్ పార్టిసిపేట్ చేసేవాళ్ళు యాక్టివ్గా. ఎకలాజికల్ అజిటేషన్లో కూడా వీళ్ళు ఉండేవాళ్ళు. నెక్స్ట్ ఇంకా బ్లాక్ నాయిస్ ప్రాజెక్ట్ అనేది, ఇంకా పింక్ చడ్డీ మూమెంట్ అంట, ఇంకా స్లట్ వర్క్ ప్రొటెస్ట్ అంట, విక్టిమ్ బ్లేమింగ్. ఇంకా కూడా మనం చూసినట్లయితే మీ టూ మూమెంట్ కూడా మనం చెప్పుకోవచ్చు అనమాట. మీ టూ మూమెంట్ ఇవన్నీ కూడా ఏంటి, పోస్ట్ ఇండిపెండెన్స్ విమెన్ వాళ్ళకు ఏవైతే సమస్యలు ఉన్నాయో వాటిని ఎదుర్కొంటూ చేసిన పోరాటాలు అని చెప్తాము. ఓకే, ఇంకా పోస్ట్ ఇండిపెండెన్స్ తర్వాత మనము 2 ఇంపార్టెంట్ ఆర్గనైజేషన్స్ చూస్తాము, కస్తూర్బా మెమోరియల్ ట్రస్ట్ అండ్ భారతీయ గ్రామీణ మహిళా సంఘ్. ఇవన్నీ ఈ రెండింటికి మేజర్ ఏంటి, అసిస్ట్ రూరల్ ఉమెన్ అండ్ డెవలపింగ్ లీడర్షిప్ పొటెన్షియల్. సో నెక్స్ట్ కాన్స్టిట్యూషన్లో కానీ మనం చూసినట్లయితే ఏ రైట్స్ ఉన్నాయి అంటే ఆర్టికల్ 21 ఏమిస్తుంది మనకు అంటే లిబర్టీని ఇస్తుంది అనమాట, రైట్ టు లైఫ్ ఇస్తుంది. ఆర్టికల్ 15 క్లాజ్ 1 రైట్ టు ఈక్వాలిటీ ఇస్తుంది. ఆర్టికల్ 15 క్లాజ్ 3 ఏమిస్తుంది అంటే స్పెషల్ ప్రొవిజన్ ఇస్తుంది అనమాట. ఓకే, స్టేట్ ఒక స్పెషల్ ప్రొవిజన్ ఇస్తుంది స్టేట్కి. స్టేట్ ఉమెన్కి సంబంధించి చిల్డ్రన్కి సంబంధించి నువ్వేమైనా కూడా ఈ లాస్ అనేవి తీసుకురావచ్చు అని కాన్స్టిట్యూషన్ స్టేట్కి ఇస్తుంది అనమాట. నెక్స్ట్ ఆర్టికల్ 16 క్లాజ్ 2 ఇదేంటి మనకు డిస్క్రిమినేషన్ ఉండదు ఎక్కడే కానీ ఎంప్లాయ్మెంట్ దగ్గర. ఆర్టికల్ 19 ఇదేంటి రైట్ టు ఫ్రీడమ్. ఆర్టికల్ 23 క్లాజ్ 1 హ్యూమన్ ట్రాఫికింగ్కి సంబంధించింది. ఆర్టికల్ 32 ఏంటి మనకు కాన్స్టిట్యూషనల్ రెమెడీస్ అని చెప్తాము. ఓకే, ఏవైనా ఫండమెంటల్ రైట్స్ ఎఫర్ట్స్ అంటే ఈ పైన ఉన్నవి ఏవైనా కూడా వైలేట్ అయ్యాయంటే ఇది వస్తుందన్నమాట పిక్చర్లోకి. నెక్స్ట్ ఆర్టికల్ 39 క్లాజ్ ఏ ఇదేంటి మనకు లైవ్లీహుడ్ ఈక్వల్గా రైట్ అనేది ఉంటుంది, మెన్ అండ్ ఉమెన్కి ఈక్వల్గా లైవ్లీహుడ్ ఆపర్చునిటీస్ ఉంటాయని. కాన్స్టిట్యూషనల్ రైట్స్ ఇప్పుడు మనం పంచాయత్ అండ్ మున్సిపాలిటీస్లో చూసినట్లయితే ఇవి పంచాయతీకి ఇవి మున్సిపాలిటీకి సంబంధించినవి. ఆర్టికల్ 243D క్లాజ్ 3. ఓకే, దీనివల్ల ఇదేంటి 1/3 కంటే ఉమెన్ తక్కువగా ఉండొద్దు, ఎక్కువ మంది పార్టిసిపేట్ చేయాలి అని. మళ్ళీ 243D4 ఏం చెప్తుంది, ఇందులో చైర్పర్సన్స్ ఉమెన్ ఉండాలి అని 1/3. నెక్స్ట్ 243T క్లాజ్ 3 ఏంటి మనకు మున్సిపాలిటీలో ఉమెన్కి రిజర్వ్డ్ ఉండాలి సీట్స్ అని. నెక్స్ట్ చైర్పర్సన్స్ ఆ మున్సిపాలిటీస్లో. సో ఇదేంటి పంచాయతీ అండ్ మున్సిపాలిటీ. నెక్స్ట్ లీగల్ అండ్ సేఫ్ రైట్స్ సెక్యూరిటీకి మనం చూసినట్లయితే ఏమేమి యాక్ట్స్ వచ్చాయి మనకు ఇండియాలో అంటే ఈక్వల్ రెమ్యునరేషన్ యాక్ట్ 1976. దీనివల్ల ఏంటి, ఈ యాక్ట్ వల్ల ఉమెన్కి ఈక్వల్ పే అనేది రావాలి. నెక్స్ట్ సెక్షువల్ హరాస్మెంట్ ఆఫ్ ఉమెన్ అట్ వర్క్ ప్లేస్ 2013. ఓకే, ఏదైతే హరాస్మెంట్ ఉంటుందో వర్క్ ప్లేస్లో దానికి అగేన్స్ట్గా ఉమెన్ ఈ యాక్ట్కి సంబంధించి కేసు ఫైల్ చేసుకోవచ్చు. నెక్స్ట్ ప్రొటెక్షన్ ఆఫ్ ఉమెన్ ఫ్రమ్ డొమెస్టిక్ వైలెన్స్ యాక్ట్. సో నెక్స్ట్ రైట్ టు అనానిమిటీ ఫర్ సెక్షువల్ అసాల్ట్ విక్టిమ్స్. నెక్స్ట్ లీగల్ రైట్స్ అథారిటీస్ యాక్ట్. సో ఇదేంటి విమెన్ హ్యావ్ రైట్ టు ఫ్రీ లీగల్ ఎయిడ్. నెక్స్ట్ CCP కోడ్ ఆఫ్ క్రిమినల్ ప్రొసీజర్ 1973. ఇది
విమెన్ హ్యావ్ రైట్ నాట్ టు బి అరెస్టెడ్ అట్ నైట్. ఏదైనా పోలీసులు ఏదైనా ఫర్ సపోజ్ కేసు జరిగిందనుకోండి, లేదా ఒక సస్పెక్ట్ ఉన్నారనుకోండి, ఆ విమెన్ ఇంటికి పోలీసులు 6 తర్వాత రాకూడదు అనమాట. ఓకే, వాళ్ళు నైట్ టైంలో విమెన్ని అరెస్ట్ చేసి స్టేషన్కి తీసుకెళ్ళకూడదు. ఖచ్చితంగా వాళ్ళు మార్నింగ్ టైంలోనే వచ్చి తీసుకెళ్ళాలన్నమాట. నైట్ టైంలో తీసుకెళ్ళడానికి ఈ CCP 1973 పర్మిషన్ ఇవ్వదన్నమాట. నెక్స్ట్, విమెన్ హ్యావ్ రైట్ టు రిజిస్టర్ దేర్ కంప్లైంట్ వర్చువల్లీ కూడా వాళ్ళు కంప్లైంట్ అనేది రిజిస్టర్ చేయొచ్చు అనమాట. నెక్స్ట్, ఇండీసెంట్ రిప్రజెంటేషన్ ఆఫ్ విమెన్ ప్రొహిబిషన్ యాక్ట్ 1986. ఇవన్నీ కూడా ఏంటి మనకంటే యాక్ట్స్ గవర్నమెంట్ ఇచ్చింది, లీగల్ సేఫ్ గార్డ్స్ అండ్ రైట్స్ గవర్నమెంట్ ప్రొవైడ్ చేసింది విమెన్ కోసం అని చెప్తాము. ఓకే, విమెన్ అనేది చాలా ఎక్స్టెన్సివ్ టాపిక్ అని చెప్తామన్నమాట. మనం చెప్పుకునే కొద్దీ ఇవి వస్తూనే ఉంటాయి. దీనికి సోర్స్ ఏంటి మరి మనం ఈ విమెన్ టాపిక్కి, ఎస్పెషల్లీ ఇండియన్ సొసైటీకి సంబంధించి విమెన్ టాపిక్కి అంటే న్యూస్ పేపర్స్. ఓకే, న్యూస్ పేపర్స్ మాత్రమే వీటికి పర్ఫెక్ట్ సోర్స్ అని చెప్తాము. న్యూస్ పేపర్స్ మనము చదువుతూ ఉంటేనే మనము డిఫరెంట్గా మనము దీనికి ఇంకా కూడా అడిషన్ చేసుకుంటూ వెళ్ళచ్చు అనమాట. మనం అడిషన్ చేసుకునే కొద్దీ వస్తూనే ఉంటాయి. సో ఒక బేసిక్ స్ట్రక్చర్ ఇండియన్ సొసైటీలో ఎలా ఉంది విమెన్ పరిస్థితి అనేది మనం ఇవాళ టాపిక్లో కవర్ చేసామన్నమాట. ఓకే, సో PDF కావాలనుకుంటే మీకు టెలిగ్రామ్ లింక్ ఒకటి ఇవ్వడం జరుగుతుంది. అందులో మీరు జాయిన్ అయ్యి PDFని డౌన్లోడ్ చేసుకోవచ్చు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.